నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఉషస్సు అనే ఒక నవలికను విందామండి. ఈ నవల జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో 1978లో ప్రచురింపబడింది. ఇక నవలిక మొదలు పెట్టేస్తున్నానండి. హాయ్ భవానీ, ఇందిరొచ్చేసింది. ఉత్సాహంగా ప్రవేశించిన బలరాంని ఆ వెనకనే వచ్చిన ఇందిరను ఆనందాతిరేకంతో విప్పారిన నేత్రాలతో చూసింది భవానీ. ఆ అక్క, నేను వచ్చేసాను. ఇక నీకు చక్కటి విశ్రాంతి, నీ సేవ, వేళకి మందులు, భోజనం కాదనేందుకు వీల్లేదు. నెల్లాళ్ళకల్లా నిన్ను మామూలు మనిషిని చేసేస్తాను, చూసుకో. గలగలా పరుగులిడే సెలయేరే ఇందిర. అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మరి ఆ సూట్ కేసు హ్యాండ్ బ్యాగ్ సహితంగా మంచం మీద కూర్చుంటే ఎలా? అక్కను చూసిన ఆనందంతో ఇటుతే అవి అంటూ ఇందిర చేతిలోని వస్తువులను తీసుకుని నవ్వుతూ నిష్క్రమించాడు బలరాం. ఏయ్ లే లే ఉషా, ఏమిటి మొద్దు నిద్ర? భావానీ సయ్యకు కొద్ది దూరంలో ఉయ్యాలలో నిద్రపోతున్న పసిబిడ్డను అల్లరిగా లేపింది ఇందిర. నిద్రపోనియి, నువ్వు ఈ లోపల స్నానం చెయ్యి, అది లేస్తే ఒక్క పని అవుతుందా అంది. నేనున్న చోట నిద్ర, బద్ధకం, రోగం వగర నాన్సెస్సులు ఏమీ ఉండకూడదు. అప్పటికే ఉషను లేవదీసి ఎత్తుకోవటం కూడా జరిగిపోయింది. కొత్త ముఖాన్ని పరీక్షగా చూసి ఆత్మీయురాల్ని చూసినట్టు సంతోషం వ్యక్తపరిచింది ఉష మధురమైన నవ్వుతూ. నిండుగా నవ్వింది భవానీ. ఈ ఇంట్లో లేని ఆనందము, పోయిన కళ మళ్ళీ నీతో ప్రవేశించినట్టు ఉందిందిరా అంది. ఉషను శుభ్రంగా స్నానం చేయించి చక్కటి దుస్తులు తొడిగి ఎడమ చేతిపై ఎత్తుకుని ముద్దాడుతూ భవానీ గదిలోకి వచ్చింది ఇందిర. అక్క, పాలు చల్లారబెట్టొచ్చాను, తీసుకొస్తాను, కానీ నువ్వు ఈలోపుగా మందు వేసేసుకో. మాత్రలు, మంచినీరు ఇస్తూ ఎంతకు వాటిని అందుకొని భవానీ వంక విడ్డూరంగా చూసింది ఇందిర. భవానీ రెప్ప వేయకుండా తదేకంగా చూస్తోంది ఉష వైపు. ఏమిటి మరీ అంత ఇదిగా చూస్తున్నావు నీ కూతుర్ని, ఇదివరకు చూడనట్టుగా? ఆశ్చర్యంతో కంటి రెప్పలు అల్లల్లాడిస్తూ అడిగింది ఇందిర. నవ్వుతూ దిండ్లకు జారగిలిపడి కూర్చున్న భవానీ నేత్రాలలో సంతృప్తి వెళ్ళి విరిసింది. నిజమే ఇందు, ఇదివరకెప్పుడు నేను ఉషని ఇంత అందంగా, శుభ్రంగా, కులాసాగా ఉండటం చూడలేదు. నీ రాకతో ఉషకు కొత్త కాంతి వచ్చింది. అబ్బబ్బా అక్క, ఉషకి దిష్టి తగిలేను, ఆటే చూడకు అంటూ తన పౌటు కొంగు కప్పేసింది. ఇద్దరూ హాయిగా నవ్వేసుకున్నారు. నిజం చెప్తున్నాను ఇందు, నా అనారోగ్యం వలన పాపం దాన్ని సరిగ్గా చూసేదాన్నే కాదు, ఏదో వేళకిన్ని పాలు పట్టి రోజుకొకసారి స్నానం చేయించి బట్టలు వేయటానికే గగనం అయిపోయేది నాకు అంది. ఏంటక్క ఎప్పుడు అనారోగ్యం అనారోగ్యం అంటూ వాపోతావు? ఎంతమంది రోగులు తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులై హాయిగా ఉండటం లేదు? జబ్బులు వస్తాయి పోతాయి, త్వరలోనే నువ్వు లేచి హాయిగా తిరుగుతావు, నేను చెప్తున్నాను చూడు అంది ఇందిర. సరే, నీ నోటి చలవా నవ్వుతూ మందులు మింగేసింది భవానీ. ఏమిటో అక్క చెల్లెళ్ల వాదోపవాదాలు అంటూ బలరాం ప్రవేశించాడు. ఎవరి నుండి సమాధానం రాక పూర్వమే తిరిగి తానే అన్నాడు. ఇది వరకు ఇల్లు చక్కగా నిశ్శబ్దంగా ఉండేది, ఇప్పుడో అసలు నా పనులేం సాగుతున్నాయని ఓవైపు నుండి గలగలా నవ్వులు, అంతలో చెంగు చెంగున లేడి గంతులు, మరొకసారి పాటలు, కోని రాగాలు. అబ్బబ్బా, ఉష కూడా అసలు నా పిలుపు వినిపించుకోవటం లేదు. ఏం చేతంట విందు? సీరియస్గా అడిగాడు ఇందిరని. ఎంచేతనా? రణరంగంలో కొరకటానికి ఆయత్తమవుతున్నట్లుగా నడ్డిన చేతులు పెట్టుకొని నిలబడింది ఇందిర. ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబులతోనూ పిప్పెట్టు బ్యూరెట్లతోనూ ఆడుకునే ప్రొఫెసర్ గారికి పసిపిల్లలతో ఆడటం రాదు కనుక నా గంధర్వ గానాన్ని మీరు కూని రాగాలని అనటానికి ఎంత సాహసము! ఎప్పుడు ఏ యాసిడ్ భగ్గమంటుందో, ఏ సిలిండర్ ఢామ్ అంటుందోనని హమేషా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన మీకు చెవిలో మహతీనాదం వినవచ్చినా, కళ్ళెదుట అప్సరస నాట్యం ఆడవచ్చినా ఆస్వాదించే అదృష్టం ఉండదు కదా. సైంటిస్టులు ఊర్ ఫెలోసు అంది. తిప్పికొట్టే సమాధానం దొరకక బలరాం తలగొక్కున్నాడు. భావాని హేళనగా అంది. బాగా చెప్పేవే ఇందు, ఏదో నన్నాడిచ్చినట్టేమో అనుకుంటున్నారు మీ బావగారు. ఈ మరదల దగ్గర వాగ్బంధనమే అని తెలియదు పాపం. సరే సరే, నాకు టైం అయింది, అక్క చెల్లెళ్ళిద్దరూ ఎంతసేపు అయినా అనుకోండి, వెళ్తున్నాను అంటూ పరిగెత్తినట్లుగా వెళ్ళిపోయిన బలరాం వెనుక గేలిగా నవ్వారు అక్క చెల్లెళ్ళు. భార్య ఆరోగ్యాది విషయాలు, వివరాలు తెలుసుకోవటానికి నిద్రపోయే ముందు భార్య గదిలోకి వచ్చాడు బలరాం.
ఎలా ఉంది భవానీ? ఏమంటోంది డాక్టరు? నుదుటి మీద ప్రేమగా చెయ్యి వేసి ముంగురులు సవరిస్తూ అడిగాడు. రండి కూర్చోండి. ఏమైనా ఇందిరొచ్చాక నువ్వు చాలా మెరుగైనట్లు తోస్తోంది భవానీ. నీ మొహంలో కొత్త వెలుగు వచ్చింది. నీ కంఠం పూర్వం అంత నీరసంగా కూడా ధ్వనించటం లేదు అన్నాడు. నిజం, డాక్టర్ కూడా అలాగే అంది. ఇందిర పుణ్యమా అని నేను త్వరగా కోలుకోవాలి. ఎంత డబ్బిచ్చినా విశ్వాసం లేకుండా విసిగించేశారు నౌకర్లు, వంట మనుషులు. ఇందిరొచ్చాక నేను నువ్వు కూడా నిశ్చింతగా ఉన్నాం. ఏ పూర్వజన్మ అనుబంధమో ఇది అన్నాడు బలరాం. నిజమేనండి. ఉషా నౌకర్ల చేతుల్లో ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. ఇందిర దాన్ని కూడా త్వరగా మాల్యం చేసుకున్నది కదూ? నిజమే. పాపం సొంత చెల్లెలుగా ఇంటి పనులన్నీ తన మీద వేసుకుని నాకు పనంటూ లేకుండా చేసింది. ఆ రోజుకు నీరసం తగ్గుతున్నట్టే నాకు అనిపిస్తోందండి. ఏంటక్కయ్య, ఇంకా నీ గదిలో లైట్ వెలుగుతోంది, టైం ఎంత అయిందో తెలుసా? చనువుతో కూడిన అధికారంతో కోప్పడుతూ వచ్చిన ఇందిర నాలుగు ఖర్చుకుంటూ వెనక్కి తగ్గింది. బావగారున్నారా? నేను చూసుకోలేదు అంటూ. ఉంటే ఏం, పారాయిదాన్లో వెళ్ళిపోతున్నావేమిటి? రా. దంపతులిద్దరూ ముక్త కంఠంతో పిలిచారు. రా ఇందు, నీకేమిటే అభ్యంతరాలు ఇంట్లో? భావాని స్వరంలో పరిపూర్ణ ప్రేమ తొణకిసలాడగా మరలా పిలిచింది. ఇందిరకు వెళ్ళక తప్పలేదు. ఉషను నిద్రపుచ్చాను, మీ గదిలో పడుకోబెట్టాను బావగారు నమ్రతగా అన్నది ఇందిర. కొన్ని సమయాల్లో ఎంత చిలిపిగా ఉంటుందో మరికొన్ని వేళలా అంత గంభీరంగా ఉంటుందామె. ఆమె చెప్పిన దానికి సమాధానంగా అభిమానపూర్వకమైన చిరునవ్వుతో తల పంకించాడు బలరాం. టైము 10 గంటలు దాటిందక్క, అందుకని నేను పడుకోమని చెప్దామని వచ్చాను అంది మెల్లని స్వరాన. తెలుసులే ఇందు, అయినా నువ్వంతగా సంజాయిషి చెప్పుకోవాలా నాకు? భవాని మందలింపు మాటన ఎంతో మమత. రా ఇలా కూర్చో పిలిచింది భవాని. మాట్లాడకుండా ఆ చెంతనే ఉన్న కుర్చీలో కూర్చుంది ఇందిర. పనంతా అయిపోయిందా? ఇక నిన్ను నిద్రపుచ్చటమే తరువాయి అంటూ కిలకిలా నవ్వింది ఇందిర. భవాని నవ్వలేదు, సానుభూతితో చూసింది ఇందిరని. నా వల్ల చాలా కష్టపడుతున్నావు ఇందిర. నువ్వు చక్కగా సరదాగా గడపవలసిన వేసవి సెలవుల్లో నీకు నా ఇంటి చాకిరి తలకెక్కింది. కోపంతో దిగ్గున లేచింది ఇందిర. నువ్వు అనునిత్యం ఇలా మాట్లాడుతూ ఉన్నట్టయితే నేను వెళ్ళిపోతాను అక్కయ్య, రేపే వెళ్ళిపోతా ఇలా అయితే. ఇదే చెప్పడం నీకు అంది కోపంగా. అబ్బా, కోపం వద్దే తల్లి, కూర్చో చెయ్యి పట్టుకుని లాగింది భవాని. ఉన్నమాట అన్నానంతేనే. ఏం ఉన్నమాట? కస్సుమంది ఇందిర. తల్లి తండ్రి లేని నేను చిన్నప్పటి నుంచి నీతో సరిగ్గా పెద్దమ్మ పెదనాన్నల దగ్గర పెరగలేదా? ఆపదల్లో అవసరాల్లో మనలో మనం ఒకరికొకరం కాకపోతే పై వాళ్ళెవరో ఎందుకు వస్తారు అంటూ బలరాం వైపు తిరిగింది. అయినా మీరు చెప్పండి బావగారు, అక్కకి చెల్లెలు చేయటంలో ప్రత్యేకత ఏముంది? బలరాం నిశితంగా చూస్తూ అన్నాడు. నీ మంచిని గురించి నీ ఎదుట చెప్తే పొగిడినట్లవుతుంది, అయినా తప్పదు. అక్కకి చెల్లెలే కాదు, ఎవరికెవరు ఆదుకున్నా అది విశేషమే. స్వజనులే అవసరాలకు ముఖాలు చాటు వేసే ఈ రోజుల్లో నాకే ఎంత బలంగా ఉన్నదో చూడరాదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముళ్ళు ఇందరున్నారు. ఒక్క క్షణం ఆగి అన్నాడు. కానీ వాళ్ళకి నా సంపాదన కానీ నేను అక్కర్లేదు. పెళ్ళైన ఇన్నాళ్లలో ఒక్కనాడు నా సంసారాన్ని చూడటానికి రాలేదు కదా. ఈనాడు నా భార్య రోగిష్టిదే పడి ఉంటే చూడటానికి సహాయపడటానికి కూడా రాలేదు. నాకు ఎంత డబ్బు కావాలి, ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి అని మాత్రం రాస్తారు పదే పదే. అణుచుకున్న ఆగక వెలువడిన అతడి నిట్టూర్పులో అమితమైన బాధ కనిపిస్తుంది. పోనీలేండి, ఎందుకు ఇప్పుడు ఇవన్నీను? భవాని వారించింది. మనమేదో తనని పొగుడుతున్నామని ఇందిరకు కోపంగా ఉంది. పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇందిర మాట్లాడలేదు. భవాని ఇంక పడుకో, వాచి చూసుకుంటూ లేచాడు బలరాం. నువ్వు పడుకోమ్మా ఇందు అంటూ నిష్క్రమించాడు. భావాని ఒంటి నిండా రగ్గు కప్పి చదివి పక్క మీదన చిందరవందరగా వదిలేసిన పుస్తకాలను తీసి సర్ది పొందిగ్గా టీపాయ్ మీద పెట్టి బెడ్లైట్ వేసింది ఇందిర. ఎంత ఊర్పే ఇందిరా నీకు! ప్రేమాభిమానాలను చిందించే చూపులు చూస్తూ అంది భవాని. ఇందిర సున్నితంగా నవ్వింది. అయిన వారి విషయంలో ఊర్పు దానంతటా అదే వస్తుందక్క. మరెవరికో అయితే నేను మాత్రం చేస్తానేమిటి? నీకు నిద్రొస్తుందా ఇందు? మాట మార్చింది. ఇంకా లేదక్క, కాసేపు ఏదైనా చదువుకుని పడుకుంటాను. నాకు నిద్ర రాదు, కొంచెంసేపు ఇలా వచ్చి కూర్చో నా దగ్గర.
చాలాసేపు మౌనమే పరిపాలించింది. కళ్ళు మూసుకొని పడుకో అక్క, నిద్ర దానంతట అదే వస్తుంది ప్రేమగా భవానీ తల నిమురుతూ అంది. విరక్తిగా నవ్వింది భవానీ. ఏమిటో చెప్పబోయి తిరిగి ఆ మాటను వెనక్కు తీసుకుంది. ఏమిటక్క పరీక్షగా చూస్తూ అడిగింది. ఏమీ లేదిందు, ఈ సెలవులు 2 నెలలు ఉంటావు, నువ్వు వెళ్ళిపోతావు, ఆ తర్వాత నాకెవరు దిక్కు? అదేం మాటక్క, ఈ 2 నెలల్లో నువ్వు బాగా శుభ్రంగా తిరగవా? ఓహో, తల అడ్డంగా తిప్పింది భవానీ. ఏదో కాస్త లేచి అటు ఇటు తిరగనైతే తిరుగుతాను కానీ ఏడాది వరకు మేడమెట్లు ఎక్కటము దిగటము, బరువులు ఎత్తటం మోయటం ఇటువంటివి ఏమీ చేయకూడదు. కనీసం ఉషని కూడా ఎత్తుకోకూడదు తెలుసా? నాకు జరిగిన ఆపరేషన్ అటువంటిది. సానుభూతితో విని జాలిగా చూసింది ఇందిర. విచారిస్తే ఏం ప్రయోజనం అక్క, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడులే, ఎవరైనా మంచి ఆయా దొరకపోతుందా? మాట్లాడలేదు భవానీ. కిటికీలో నుంచి కనిపిస్తున్న చంద్రుణ్ణి తారకల్ని తిలకిస్తూ ఏదో ఆలోచించసాగింది. యోచన వల్లరని హఠాత్తుగా తెగగొడుతూ అంది భవానీ. నీకు నీకు నా బాధ అర్థం కాదిందు, నా బెంగంతా మీ బావగారిని గురించి అంది. ఎందుకక్క? వింతగా చూసింది ఇందిర. బావ శుభ్రంగా తిని తిరుగుతూ ఆరోగ్యంగా ఉంటే నీకేమిటి మరీ చోద్యం? నిట్టూర్చింది భవానీ. పెళ్ళి కాని పిల్లవు, నీకేం తెలిసిందు? బావ ఆరోగ్యంగా ఉన్నారు, నేను రోగిష్టిదాన్ని, అందుకే నా బాధ. మరొక ఏడాది వరకు ఆయన ఓర్పుగా నా కోసం ఇలా గడపగలరంటావా? త్రుళ్ళిపడింది ఇందిర. తర్వాత నెమ్మదిగా అంది. అటువంటి అనుమానాలకు తావిచ్చిన కొలది మనసు వ్యధాభరితం కావటం మినహా ఫలితమే ఉందక్క. బావ చాలా మంచి మనిషి, నువ్వు అనవసరపు మనోవ్యతను తోసేస్తే తప్ప త్వరగా కోలుకోవు. దుప్పటి సర్ది గది తలుపు దగ్గరగా వేసి బయటకొచ్చింది ఇందిర. నిద్రలో నుంచి హఠాత్తుగా మేల్కొంది ఇందిర. చుట్టూ చూసింది, చిమ్మ చీకటి. ఉషా గుక్కపట్టి బిగ్గరగా ఏడవటం వినవస్తుంది పై అంతస్తు నుండి. దిగ్గున పక్క మీద నుండి లేచిన ఇందిర మళ్ళీ అంతలోనే ఆగిపోయింది. 1, 2, 4, 10 నిమిషాలు గడిచిన ఆ ఏడుపు అలా అంతకంతకు తారాస్థాయిని అందుకుంటున్నదే కానీ బలరాం లేచి లాలిస్తున్న వైనమేమీ వినరావటం లేదు. మనసు కలవరపడిన ఇంద్ర లేచి పక్క గదిలోకి వెళ్ళింది. నిద్ర మాత్రల సహాయంతో నిద్రపోతున్న భవానీ ప్రపంచాన్ని మరిచి పడుకుని ఉంది. ఇప్పట్లో ఆమెకు మెలకువ రావటం కల్లా. అక్క! ఇందిర పిలుపుకు ఫలితం కనిపించలేదు. అక్క! దగ్గరికి వెళ్ళి గట్టిగా కుదిపి లేపింది. ఏమిటి? బరువైన కనురెప్పలో ఎత్తటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ మగతగా అడిగింది భవానీ. అబ్బలే అక్క! గట్టిగా భుజాలు పట్టి కుదుపుతూ మెలకువ తీసుకురాగలిగింది ఇందిర. చూడక్క, ఉష ఎంత బిగ్గరగా ఏడుస్తుందో, బావకు మెలకువ రానట్టుంది, ఏం చేయటం? ఇదో పెద్ద సమస్య, నువ్వు వెళ్ళి చూడరాదు? సగం తెలివిగా సగం మగతగా విసుగ్గా అనేసి అటు తిరిగి పడుకుని వెంటనే గురక ప్రారంభించింది భవానీ. ఏమీ పాలుపోని ఇందిర మరొక 2 నిమిషాలు ఆగి చూసింది. అంతకంతకు ఉష ఏడవలేక ఏడుస్తున్నట్టు, గొంతు ఆరిపోయినట్టుగా ఉంది. సన్నగిల్లుతున్న ఏడుపు. మరిక ఉండబట్టలేని ఇందిర పరుగున మేడ మీదకు వెళ్ళింది. బావగారు! తలుపుల మీద టకటకా గట్టిగా శబ్దం చేసింది. ఆ తలుపు తీసే ఉంది అంటూనే బలరాం కంగారుగా లేచి లైటు వేసే అంతలో ఇందిర ఉషనెత్తుకుని సముదాయించే ప్రయత్నంలో ఉంది. పక్క మార్చి కొద్దిగా మంచినీళ్ళు తాగించి జో కొట్టడంతో అప్పటిదాకా మెలికలు తిరుగుతూ ఏడ్చిన ఉష ఏడుపాపి 10 నిమిషాల్లో మళ్ళా నిద్రలోకి జారుకుంది. సిగ్గుతో పశ్చాత్తాపంతో అరుణిమ పులుముకున్నట్లుగా ఉంది బలరాం వదనం. చేతులు 2 రాసుకుంటూ అన్నాడు. రాత్రి పొద్దుపోయే వరకు ఏదో థీసిస్ కరెక్ట్ చేస్తూ ఉండిపోయాను. ఇప్పుడు బాగా నిద్ర పట్టేసింది. పాప ఏడ్చిందనుకుంటాను. దుప్పటి దిండు సరిచేసి పాపను పడుకోబెట్టబోతున్న ఇందిర ఆగింది. అవును, చాలాసేపు జాప్యం చేశాను, మీరు లేస్తారు కదా అని. కానీ పాప మరీ గొంతు తడారిపోయేటట్లు ఏడుస్తూ ఉంటే ఇక ఉండబట్టలేక వచ్చేశాను. అతడి ముఖం వైపు చూడకుండానే అంది. కొంచెం ఆగి, సరే బావగారు, మీరు పడుకోండి, పాపం పగలంతా అలసిపోయి ఈ కొద్ది గంటలైనా విశ్రాంతి లేకపోతే మీ ఆరోగ్యం కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. ఉషా నా దగ్గర పడుకుంటుందిలేండి అంటూనే అతడి అంగీకార అనంగీకారాలకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఉషని భుజాన వేసుకుని. ఇందిరా దేవత, తిరిగి మా ఇంటిని నిలబెట్టేందుకు వచ్చావమ్మా తృప్తిగా అనుకున్నాడు బలరాం.
ఉషని తోటలో తిప్పుతూ పాలు బిస్కెట్లు తినిపిస్తోంది ఇందిర. అదేంటది ఆంటీ? ముద్దు ముద్దుగా అడిగింది ఉష అప్పుడే ఉదయించిన అరుణ భాస్కర్ను చూపుతూ. అద్దా? కొంటెగా ఉషనే అనుకరిస్తూ రెట్టించింది ఇందిర. అది సూర్యుడమ్మా. అంటే అంటేనా? ఇదిగో ముందు ఈ పాలు తాగే చెప్తాను. ముందు చెప్పు. కాదు, ముందు తాగు. సరేలే తాగుతాను. ఇప్పుడు చెప్పు మరి సూర్యుడంటే. ఇందిర మాట పూర్తి కాకుండానే వెనక నుంచి బలరాం గొంతు పలికింది. సూర్యుడు అంటే పెద్ద మంట ఉష, ఈ ప్రపంచానికి అంతకీ. చాలండి, కసిరింది ఇందిర. మీరు యూనివర్సిటీలో స్టూడెంట్స్కి బోధించేవన్నీ ఈ పసిపాపకు నేర్పే ప్రయత్నం చేయకండి. సూర్యుడు దేవుడు, మనందరికీ పెద్ద దేవుడు. నీ పేరు అదే. ప్రేమగా ఉష బుగ్గలు సవరించింది. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందన్నట్టుగా తల ఊపుతూ సంతోషంగా నవ్వింది ఉష. దేవుడికి దండం పెట్టాలి కదా ఆంటీ అంటూ 2 చేతులు జోడించింది సూర్యభగవానుడి వైపు చూస్తూ. గర్వంగా నవ్వింది ఇందిర బలరాం వైపు చూస్తూ. గుంభనమైన హాస్యదరహాసం చేశాడు బలరాం, ఓటమిని ఒప్పుకోవటం ఇష్టం లేక. అవును మరి, చాలామంది పిల్లల్ని పెంచిన అనుభవం అయ్యనిది. నా తెలివేం పనికొస్తుంది నీ ముందరా? ఆ విసురుకు తొణకలేదు ఇందిర. అనుభవం కాదు బావగారు, మెదడుకు పదునుండాలి. మీ బ్రెయిను తెలివి యూనివర్సిటీ ల్యాబొరేటరీ సరిహద్దులను, లావుపాటి బైండింగ్ పుస్తకాల ఎల్లలను దాటదు మరి. నవ్వేశాడు బలరాం. ఏమిటి అప్పుడే లేవటము, స్నానాధికాలు అన్నీ అయిపోయాయా? ఎప్పుడు లేచావు నిద్ర? ఆశ్చర్యంగానే అడిగాడు. నాకు పెందలాడే లేవటం అలవాట్లేండి. అది సరే కానీ రాత్రి ఉష నిద్రపోనిచ్చిందా అని. 1-2 సార్లు లేచింది కానీ వెంటనే మళ్ళీ పాలు తాగి నిద్రపోయింది. కృతజ్ఞత వెలవరిస్తున్న చూపులతో అన్నాడు. సారీ, ఆఖరికి పాప పెంపకం కూడా పైన వేసుకున్నావా ఇందిరా? ఎంతైనా రుణగ్రస్తులం అయిపోతున్నాం కదూ నీకు. తన గది కిటికీ వద్ద నిలబడ్డ భవానీ పిలిచింది. ఏమిటిందిరా, పాప పాలు తాగటం లేదా? ఓ లేచావా? ఇందిరా బలరాములు ఒకేసారంటూ అటు తిరిగారు. చూడు ఉష, అమ్మ నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ మమ్మీ అను. కిటికీ దగ్గరగా వచ్చింది ఉషను తీసుకుని. చిలకలాగా చెప్పింది ఉష. నిర్మలానంద హాసం నర్తించింది భవానీ పెదాలపైన. ఏమిటి పొద్దున్నే తోటలో తిరుగుతున్నారు? అది చాలా విసిగిస్తుందిలే ఇందిరా. ఏం అవస్థ పడతావులే దాంతో. ఆకలేసినప్పుడు తనే తాగుతుందిలే, వచ్చేసయ్యి. నువ్వు మరీ అంటావులే అక్క, చిరుకోపం ప్రదర్శించింది ఇందిర. అయినా పసిపాపలు విసిగించినా అందమే. చూడు, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా మాట్లాడొద్దు, వేళకి మందు తాగాలి అని. వింటున్నావా? ఓ అరగంట అవస్థ పడితే పాప బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసింది. నీకంటే నయం కదూ. సర్లేవే, ప్రతిదానికి పెద్ద పురాణం చదువుతావు. సుతారంగా విసుక్కుంది భవానీ. నువ్వెంత కోపగించినా నేను ఆ మాట అనక మానను. నువ్వొచ్చాకనే ఉష బాగైంది. దాని ముఖంలోకి కళాకాంతులు వచ్చాయి చెప్పింది భవానీ. రామ్మ తల్లి, మనం స్నానం చేసొద్దాం. ఉషని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఇందిర. కొద్ది దూరం వెళ్ళి ఆగి మళ్ళీ వెనుదిరిగి అక్కడి నుంచే అంది. ఇదిగో అక్క, నేను వచ్చేసరికి మొహం కడుక్కుని సిద్ధంగా ఉండాలి. మందులు పాలు ఇస్తారు నేనొచ్చి అంటూ వెళ్ళిపోయింది బాత్రూంలోకి. భవానీ బలరాములు ముఖముఖాలు చూసుకుంటూ ఇందిర పట్ల అభిమాన మాధుర్యంతో మందహాసం అలరించారు. మనసు మంచిది, దేవుడు చల్లగా చూస్తాడు అన్నాడు బలరాం స్వాగతాన్ని ప్రకాశంగా. అందుకే నాకు అదంటే సొంత చెల్లెలి కంటే మిన్న. చిన్నప్పటి నుండి దానికి అంతే, నా మీద ఎంతో అభిమానం అనురాగము చూపుతుంది. దాని చిన్నప్పుడే తల్లి తండ్రి గతించారు. తమ్ముడు కూతురన్న అభిమానం కంటే దాని వెనకనున్న తరగని ఆస్తి కోసమే చారదీశాడేమో మా నాన్న అనిపిస్తుంది. నిజానికి ఇందిర ఆస్తి కాజేశాడేమో కానీ దానికి వాళ్ళు వేసమెత్తి పెట్టింది ఏమీ లేదు, కేవలం పెద్ద దిక్కులుగా వ్యవహరించడం మినహా. కానీ అదేమి ఇందిర పట్టించుకోదు పాపం, వెర్రిపిల్ల అంది భవానీ. విని నిట్టూర్చుతూ నిష్క్రమించాడు బలరాం. భోజనం ముగించి పైకి వెళ్ళబోతున్న బలరామును మాటలతోనే ఆపింది ఇందిర. ఇప్పుడు పైకి వెళ్ళి ఏం చేస్తారు బావగారు, నిద్ర? లేదు ఇందిర, పగలు నిద్రపోను. నా స్టూడెంట్ ఒక అతను తన థీసిస్ సరిచూసి పెట్టమన్నాడు. నేను కూడా ఒక టెస్ట్ విషయంలో కొన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి. ఇందిరేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు వేచిన అనంతరం తనే అడిగాడు. ఏంటి, ఎందుకు? కొద్దిగా తటపటాయిస్తూ అన్నది ఇందిర. ఒక్క మాట చెప్తే ఏమనుకోరు కదా బావా? అయ్యో చెప్పమ్మా, ఏమిటా సందేహం?
అతని వదనంలో అమిత ఆశ్చర్యం. మరేం లేదు, ఆదివారం కూడా మీరు మీ ఉద్యోగ విధులతోటే సతమతం అవ్వటం పూర్తి చేయలేకపోయింది. బాలరాం మౌనంగా అలాగే నిరీక్షిస్తున్నాడు ఆమె సంపూర్ణ అభిప్రాయ నివేదిక కొరకై. ఆదివారమైనా కనీసం వారానికి ఒక్కరోజు మీరు అక్కయ్యతో కాస్త ఎక్కువ కాలం గడిపితే అక్కకి మనసుకు బాగుంటుంది. దిగ్భ్రాంతుడే చూశాడు బలరాం. నిర్మలమైన ఇందిర ముఖంలో లజ్జ, పశ్చాత్తాప ఛాయలు పొడసూపాయి. నేను బహుశా మీకు ఇటువంటి విషయాలు చెప్పకూడదేమో, కానీ అక్క త్వరగా కోలుకోవాలంటే మనం ఆమెను ఒంటరిగా వదలకూడదు. నేను రోగిష్టిని కనుక ఇలా గదిలో ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది. వాళ్ళంతా హాయిగా వారి పనుల్లో వాళ్ళు మునిగున్నారు. ఆ చింత అక్కలో రూపుమాసిపోయేటట్టుగా మనం శక్తి కొలది ప్రయత్నిస్తే అర్ధోక్తిలోనే ఆపేసింది. నిజమే, నువ్వు సరిగ్గా చెప్పావు అంటూనే బలరాం భారీ గదిలోకి దారితీశాడు. ఓ అరగంట అనంతరం ఇందిర ప్రవేశించింది. ముగ్గురం పేకాడదాం రండి బావగారు. ఇందిర ఉన్న చోట కాలక్షేపానికి లోటు లేదు. హాయిగా నిండుగా నవ్వుతూ లేచి దిండుగా అనుకుని కూర్చుంది భవాని. తన నీరసాన్ని, అనారోగ్యాన్ని మర్చిపోయి హాస్యాలాడుతూ పట్టుదలగా తాను ఆడుతోంది భవాని. ఇవాళ మీకు ఎక్కువగా పని లేదా ఏమిటండి, నా గదిలోకి వచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది భవాని భర్తని. పని లేకనేం కాదు, కానీ అతడు చెప్పబోయేది గ్రహించినట్లుగా వద్దు అంటూ తన కన్నులతోనే వారించింది ఇందిర. అందుకే అతడి మాట సగంలోనే తడబడింది. హాహా, ఇంతలో సరే నువ్వు ఒక్కత్వే ఉన్నావు కదా, కాసేపు నీతో మాట్లాడదామని వచ్చాను. పుస్తకాలతో విసిగెత్తిపోతోంది. భవాని భర్త తడబాటును, ఇందిర వారింపును పరికించింది. అర్థం కానట్లుగా ఇద్దరి ముఖాలు మార్చి మార్చి చూసింది అనుమానాస్పదంగా. మరేం మాట్లాడకుండా తిరిగి మౌనంగా ఆటలో మునిగిపోయింది. ఓ గంట ఆడారో లేదో ఎవరు వచ్చారన్న కబురు విని లేచి వెళ్ళిపోయాడు బలరాం. చిచ్చి, విసుక్కుంది ఇందిర. ఇంకెవళ్ళు, ఎవరో స్టూడెంట్స్ అయి ఉంటారు. ఎంతసేపు వాళ్ళ ప్రాక్టికల్స్, వాళ్ళ థీసిస్లు, వాళ్ళ అభివృద్ధుల గోలే, కానీ యువతలి వాళ్ళని ఆదివారం నాడైనా కాస్త పెళ్ళాం బిడ్డలతో సుఖంగా గడపనిద్దామనే జ్ఞానం ఉండదు. చదువుకోగానే సరా అంది ఇందిర. అలా ఈసరించి పారేకిందు ఉడుకుమోత్తనంతో వచ్చిన క్రోధంతో అరుణిమాలముకుని ఇంకా అందంతో అనుముడించిన ఇందిర వదనాన్ని ప్రేమగా చూస్తూ మృదువుగా మందలించింది భవాని. నేను ఈ దిశలో ఉన్నానని మరి ఎప్పుడు వచ్చే అలవాటు ఉన్న వాళ్ళు రాకుండా ఎలా మానుకుంటారు ఇందిర? మంచం ఎక్కక ముందు నేను కూడా వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ వాళ్ళిళ్లకు వస్తూ పోతూ ఉండేదాన్నేగా. కోపంగా ఉన్న ఇందిర మాట్లాడలేదు, పేక సర్ది పెడుతూ ఉంది. ఇంతలో బలరాం వచ్చాడు లోపలికి మరొక యువకుడితో కలిసి. చూసావా భవాని, ఉదయ్ ఎన్నాళ్లే వచ్చాడో మన ఇంటికి, ఇంకా మర్చిపోయాడేమో అనుకున్నాను. ఆ యువకుడి భుజాన్ని చరుస్తూ అన్నాడు బలరాం. భావాని నవ్వింది అతడి వంక ఆదరంగా చూస్తూ. ఏం ఉదయ్, కులాసాయనా? దారి తప్పలేదు కదా ఇవాళ? భలే వారే వదినా, తేలిగ్గా నవ్వేశాడు ఉదయ్. ఏది, ఆ ప్రాక్టికల్స్లో మునిగామంటే తేలటమే కనిపించదు, టైం తెలీదు, భోజనానికి టైంకి రావటం లేదని అమ్మ కూడా కోప్పడుతుంది అన్నాడు. శ్రమ పడాలి మరి, డాక్టరేట్ ఊరికే వస్తుందిటోయ్ బలరాం అన్నాడు. అయ్యో కాదు మరి, అనుభవజ్ఞులాయే మీ మాస్టారు సాగతీసింది భవాని. ఒకవేళ ఆ మధ్య వచ్చిన పెళ్లి సంబంధం కుదిరిందేమో, పెళ్లి హడావుళ్ళ పడి రావటం లేదని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యో, ఏదో కుట్టినట్టు కెవ్వుమన్నాడు. ఆ మధ్య వచ్చిన పెళ్లి సంబంధం శత్రువుకైనా సరే వద్దు భగవాన్ అంటూ చేతులు జోడించాడు. అదేం? భావాని బలరాములు ముక్త కంఠంతో ప్రశ్నించారు. ఏదో చెప్పబోయి కొంచెం తటపటాయించి ఆగిపోయాడు ఇందిర వంక చూస్తూ. అప్పుడు గుర్తుకొచ్చినట్లుగా అన్నాడు బలరాం. ఓ, మా ఇందిరను నీకు పరిచయం చేయలేదు కదూ, నా మరదలు. భావానికి పినతండ్రి కూతురైనా ఆమెకు నాకు కూడా సర్వం. సొంత చెల్లెల కంటే ఎక్కువ. ఎంఎస్సి పరీక్షలు రాసింది. సరే ఇప్పుడు సెలవులే కదా, వాళ్ళ అక్కకు సాయంగా ఉందామని వచ్చింది. మూతి 3 వంకర్లు తిప్పింది ఇందిర. మహా గొప్పగా చెప్పేస్తున్నారు నా గురించి. వాళ్ళ అక్కకు సాయం ఒకట సాయం. అక్కకేం హాయిగా మంచం ఎక్కి పడుకుంటుంది. నేను సాయపడుతున్నదల్లా మీకే. పగలు మీ అమూల్యమైన స్టడీస్ని, రాత్రులు మీ చక్కటి నిద్రను ఉష ఏడ్చి పాడు చేయకుండా చూడటం, నకనకలాడే మీ కడుపుకి కాస్త రుచిగా వండి నింపటం, మీ భార్యకు వేళాపాడ మందులు మాకులు ఇవ్వటం. బలరాం నవ్వేశాడు. ఇందిర కాదు, సత్యభావం ఒక తల్లి నువ్వు అంటూ దండం పెట్టాడు. మరి లేకపోతేనో? అబ్బా చాలేవే, ఇందిరను మధ్యలోనే వారించింది భవాని.
ప్రతిదానికి దండకం చదివి హడలు కొట్టేస్తున్నావు మీ బావగారిని. ఎలాగైనా నువ్వు వచ్చి మనిషికి కంట్రోల్ ఎక్కువ పెట్టేశావే తల్లి అంది. నిజమేనండో ఇంద్రగారు, ఉదయ్ కల్పించుకున్నాడు. అసలే సైంటిస్టులకు ప్రపంచ జ్ఞానం వగైరాలు కొంచెం తక్కువ. ఇక మీరు ఇలా భయపెట్టేస్తే మా బలరాం గారు పూర్తిగా ఇంటిని విసర్జించి ల్యాబొరేటరీకే అంకితమయ్యే ప్రమాదం ఉంది అన్నాడు. అన్నట్టు ఆ సంగతి పూర్తిగా చెప్పు ఉదయ్. పెళ్లి చూపులకు వెళ్ళావా నువ్వు? వెళ్ళానండి బాబు, వెళ్ళాను. మెడలు వంచి మరీ తీసుకువెళ్ళింది మా అమ్మ. 50,000 కట్నం ఇస్తారట, ఓ 25,000 నగలు పెడతారట. అంటే ఆ డబ్బు కాసుపడి చేసుకుంటానానేమో అన్నాడు. 25,000 నగలే? ఆశ్చర్యం వెలిబుచ్చాడు బలరాం. సీరియస్గా అన్నాడు ఉదయం. బహుశా ఆ బొగ్గు రంగు శరీరం కనిపించకుండా ఏకంగా ఓ బంగారపు తొడుగు తొడిగేస్తారనుకుంటాను. ఒక్కసారిగా శ్రోతల నవ్వులు మిన్నంటాయి. నేను అమాంతం పారిపోయి వచ్చేశాను. రాత్రిళ్ళు నిద్రట్లో అప్పుడప్పుడు ఉలిక్కి పడుతున్నాను, ఇంకా పూర్తిగా మర్చిపోని కారణాన. ఉదయ్ ముగించాడు తన కథనాన్ని. అబ్బా చాలించు నీ హాస్యాలు, చనువుతో కూడిన మందలింపుతో అంది భవాని. అయినా నీకే బోలెడుందిగా, ఇంకా కట్నాలు ఎందుకు? పిల్ల చక్కగా ఉంటే చాలదు. నా గోల కూడా అదేనండి బాబు. కానీ ఈ ముసలమ్మలు ఉన్నారు చూశారు, కోడళ్ళ అందచందాలు అక్కర్లేదు వాళ్ళకి. బాగా కట్న కానుకలుంటే అడవి ఎనుమునైనా సరే కోడలుగా అంగీకరించగలరు. కొత్త మనిషి అన్న సంకోచాన్ని కూడా విస్మరించి ఇందిర పక్కపక్క నవ్వేసింది. కరెక్ట్ కరెక్ట్ అంటూ. ఒక్క క్షణం తెల్లబోయి చూశాడు ఉదయ్. అంతలోనే సర్దుకుని, సరే మరి నేను వస్తాను మాస్టారు. వచ్చే ఆదివారం పిక్నిక్కి మీరు రావటం ఖాయం కదూ అడిగాడు బలరాంని. ఏమిటది ఆరా తీసింది భవాని. వివరించాడు ఉదయ్. వచ్చే ఆదివారం మా సైన్స్ అసోసియేషన్ వాళ్ళందరం ఆ ఊరవతల తోటల్లోకి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాము. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. నాటక పక్కీలో చేతులు తిప్పాడు. వెళ్ళమంటావా భవాని? బలరాం ప్రశ్నించాడు భార్యని. అంతలో ఇందిర టక్కున అనేసింది, అదేం అడగటం బావగారు, అక్కయ్య వెళ్ళమనకి ఇంకేమంటుంది, కానీ ఆవిడని వదిలేసి మనం ఎలా వెళ్ళగలం? తానే అతి చొరవగా ఉదయ్తో కూడా చెప్పేసింది. పిక్నిక్ అంటే రోజంతా సరిపోతుంది కదా, పాపం అక్కయ్య ఒక్కత దిగులుగా గడుపుతుంది, అంచేత మేము రాలేమండి. ఆదివారమేగా బావగారి కాస్త ఇంట్లో ఉండి అక్కయ్యతో హాయిగా మాట్లాడేది అంది. సరే ఆలోచించుకోండి అంటూ ఉదయ్ వెళ్ళిపోయాడు. భవాని బలరాములు ముఖముఖాలు చూసుకున్నారు. మీ బావగారి మీద మంచి అధికారం సంపాదించావులే నిర్మలంగా నవ్వింది భవాని. కానీ నాకేం దిగులు లేదు, వెళ్ళండి ఇందిరా, నువ్వు మీ బావగారు. చాలే అక్క, మేము వెళ్ళదలుచుకోలేదు అంతే, నిన్నెవ్వరూ సలహా అడగలేదు. చా మరీ గయ్యాళ్ళు గంపవైపోతున్నావు. పోన్లే, కొన్ని సమయాల్లో అది ఉపయోగకరమే అంది ఇందిర. బలరాం మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు బలరాం తన గదిలోకి వచ్చినప్పుడు భవాని అంది, ఇంతకీ ఉదయ్కి ఎటువంటి పిల్ల కావాలట? చదువుకున్న అమ్మాయిని చేసుకుంటాడనుకుంటాను అంది. ఏమో మరి. ఎందుకలా అడిగావు మళ్ళీ ప్రశ్నించాడు. యోచన జలధిలో మునిగిపోయిన భవాని వెంటనే మాట్లాడలేదు. చిన్నగా నవ్వుతూ తానే అన్నాడు బలరాం, నీ మనసులో ఏముందో నాకు తెలుసులే, ఇంద్ర గురించేగా నువ్వు అడుగుతోంది. అవునన్నట్టుగా తల పంకించింది భవాని. ఇందిర చదువు, అందం, చలాకితనం అతనికి నచ్చుతాయేమోనని అంది. అతనికి నచ్చితే ఏం లాభం, వాళ్ళ అమ్మగారు ఒప్పుకోవాలిగా. తేలిగ్గా తీసేసింది భవాని. వాళ్ళ అమ్మ అడిగే కట్నం గురించేగా మీరు అనేది. ఇందిర ఆస్తి అప్పుడైనా ఇచ్చి పెళ్లి చేయడం మా నాన్న. ఏమో, మీ నాన్న గురించి నీకే బాగా తెలియాలి అన్నాడు బలరాం. చాలండి మీ వెటకారాలు, నాన్న ఇవ్వకపోతే చెప్పి ఒప్పించడానికి నేను లేను. అయితే మంచిదే. భార్యతో సంభాషణ ముగించి పోతూ గది బయట ఇందిర తారట్లాడటం గమనించాడు బలరాం. తన సంభాషణ అంతా విన్నట్టుగా ఆమె ముఖ కవళికలు చెప్పకనే చెప్తున్నాయి. ఆ వదనంలో లజ్జారుణిత రేఖలు, ఆమె అంతరంగ ఆమోదముద్రను స్పష్టీకరించడం గ్రహించగలిగిన బలరాం తృప్తిగా విశ్వసించాడు. అభినందనలు అందుకోండి అంటూ గాలి దువారంలో ప్రవేశించాడు ఉదయ్. థ్యాంక్స్, రండి సున్నితంగా నవ్వుతూ ఆహ్వానించింది ఇందిర. అక్క బావ తోటలో కూర్చున్నారు, వెళ్దాం రండి. అలాగే వెళ్దాం. అయితే ఫస్ట్ను పాస్ అయ్యారు కదా, మాకేమైనా పార్టీ ఉందా లేదా నడుస్తూనే అన్నాడు. తప్పకుండాను, అదే చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. కాదంటే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాను, పార్టీ ప్లస్ పిక్నిక్ రెండూ కావాలి. మాట్లాడుకుంటూనే భవానీ బలరాములు కూర్చున్న దగ్గరకు వచ్చారు.
ఇద్దరూ చిరునవ్వుతో ఆహ్వానించారు. పార్టీలు పిక్నిక్లు ఎటు తప్పేవి కాదు కానీ ఇటు తర్వాత ఇందరు ఏం చేయటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు బలరాం. ఇంకా ఆలోచన ఏమిటి? ఇంత చక్కగా క్లాస్ తెచ్చుకున్న వారు తప్పకుండా డాక్టరేట్ చేయాల్సిందే. ఎందుకు అవన్నీ? భవానీ అందుకుంది. చదువుకి అంతం ఎక్కడుంది కానీ ఇక ఇందరు పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇవాళ నాన్నగారికి కూడా ఉత్తరంలో అదే రాయబోతున్నాను. నవ్వుతూ వికసించిన ఉదయ్ ముఖం ఒక్కసారిగా గంభీర ముద్ర తాల్చింది. నేను కాఫీ చేసుకొస్తాను అంటూ ఇందిర లోపలికి పోయింది. ఎవరైనా కుదిరిన వరుడుంటే చేసేయటం మంచిదే అన్నాడు ఉదయ్ చాలాసేపటికి. బిగ్గరగా నవ్వాడు బలరాం. కుదిర్చి ఉంచుకోవడం కూడానా ఈ రోజుల్లో? కుదరకుండానే చేసేయటమే, ఎవరు తన్నుకుపోతారో అని. అయితే ఎవరూ లేరా అంటూ తేలిగ్గా ఊపిరి వదిలాడు ఉదయ్. మంచి వరుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు ఆగవలసి వచ్చింది ఉదయ్. మందర స్థాయిలో వ్యవహార సరళిలో మాట్లాడసాగింది భవానీ. ఇందిర వంటి పిల్ల దొరకటం నిజంగా ఆ కాబోయే భర్త అదృష్టం. ఎంత అభిమానం చెల్లెలంటే? కొంటితనం చిందులు వేసింది ఉదయ్ కళ్ళల్లో. ఈ సుగుణాల రాశికి తగిన వరుడు అంటే ఎలా ఉండాలో మీ దృష్టిలో? ఊరికే కుతూహలం కవ్వించినట్టుగా అడిగాడు. బలరాం తడబడ్డాడు. ఏమని చెప్తాం, ఏమని చెప్పగలం? అటు ఇటు తేల్చి చెప్పలేని సున్నిత విషయాలు ఇవి అంటూ బుర్రగొక్కున్నాడు. భవానీ మాత్రం తొడకలేదు. పెద్ద వ్యవహారకర్త వలె సందర్భోచితమైన తెలివితో కొంచెం హాస్యం మేళాయించి, ఏముంది, నీ ఓటివాడు ఎవరైనా కాస్త ఆ తల్లిదండ్రులు లేని పిల్లను ప్రేమగా చూసుకునే మంచివాడైతే. ఆ పైన సంభాషణ సాగలేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తనకు మందియటానికి వచ్చిన ఇందిరను దగ్గర కూర్చోబెట్టుకుంటూ అడిగింది భవానీ. చూడిందిరా, నిజం చెప్పాలి, నీకు ఇంకా చదువుకోవాలనుందా, పెళ్లి చేసుకోవాలనుందా? ఇందిర నుంచి సమాధానం రాలేదు. కెంపు వర్ణం దాల్చింది ఆమె ముఖం. ఓసి సిగ్గుల పెళ్లి కూతురా? చనువుగా ఆమె చుబుకాన్ని పట్టి ఎత్తి కళ్ళల్లోకి చూసింది భవానీ. నా దగ్గరటే నీకు సిగ్గు? అర్థం లేకపోతే సరి, సూటిగా చెప్పు. ఉదయ్ అంటే ఇష్టమేనా నీకు? అబ్బా అక్క, నాకు ఉండు, వంటింట్లో పనుంది అంటూ చెయ్యి వదిలించుకుని పారిపోయింది. పో, నీ కళ్ళల్లో కులిక చెప్తోందిలే నా ప్రశ్నకు సమాధానం అంటూ వెనక నుంచి భవానీ విసిరిన విసురులు ఇందర వినకపోలేదు. హఠాత్తుగా ఉత్తరం పత్రం లేకుండా ఊడిపడ్డ ఆడబిడ్డను, ఆమె సంతానాన్ని చూసి విస్మయంతో కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయింది భవానీ. ఏమమ్మో ఎట్లా చూస్తున్నావు? ఆడబిడ్డ వచ్చింది, ఇక్కడ తిష్ట వేస్తుందని భయపడుతున్నావా? అదేం కాదులే, ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. ఏదో ఊళ్ళోకి వచ్చి తమ్ముడింటికి రాకుండా ఎట్లా వెళ్ళేది? అందుకని వచ్చాను. ఇదిగో మా సూర్యంగాడికి ఈ ఊళ్ళో కాలేజీలో సీట్ వచ్చిందిలే. వాడు నేను ఇద్దరం ఇలా వస్తే ఇహ ఆడపిల్ల దొక్కతి అక్కడ ఎలా ఉంటుంది? అందుకని నిర్మలని కూడా వెంట పెట్టుకొచ్చాను. ప్రవాహంలాగా మాట్లాడేసింది చిట్టమ్మ. ఆ వాగ్దాటి ఆ చివరి గదిలో ఉన్న విషక నిద్రాభంగం కలగటము, వెనక వంటగదిలో ఉన్న ఇందరికూ గాభరా కలిగించగా ఆ ఇరువురు కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. అప్పటికి కాస్త నిభాయించుకున్న భవానీ అంది, అదేమిటి వదిన, వస్తూనే అలా మాట్లాడతారు? బంధువులంటూ రావటం ఎవరికైనా ఆనందదాయకమే కదా అంది. ఏమోలేమ్మా, అయినా ఈ అమ్మాయి ఎవరు? ఇందిరని గుచ్చి చూస్తూ అడిగింది చిట్టమ్మ. మా చెల్లెలు. నీకు చెల్లెళ్ళు ఉన్నట్టు నాకు తెలియదే, ఇప్పుడెలా పుట్టుకొచ్చిందబ్బా? అదేలేండి, మా చిన్నాన్నగారు అమ్మాయి, మా ఇంట్లోనే పెరిగింది. అలా చెప్పు, ఇక్కడెందుకుంది? ఆ ప్రశ్నల పరంపర విసిగెత్తించినా ఓర్పుగానే మాట్లాడింది భవానీ. ఏముంది, నేను ఈ మంచం ఎక్కిన దగ్గర నుంచి ఇల్లు దిక్కు లేకుండా ఉంది. ఆయాలు వంట మనుషులతో కొన్నాళ్ళు గడిచింది. వాళ్ళు నానా తిప్పులు పెట్టిపోయారు. ఇహ ఎలారా భగవంతుడు అనుకుంటున్న సమయంలో ఇందిర దేవతలా వచ్చి ఆదుకుంది. చిట్టెమ్మ ముఖము మూతి 3 వంకర్లు తిప్పింది. వేసవి సెలవులు అయ్యాక తుర్రు మనదు, అయినా కుర్ర పిల్ల ఇల్లేం దిద్దుతుంది? ఇక నేను వచ్చాగా, నీకు తమ్ముడికి నా మీద అభిమానం ఆ మాత్రం ఉంటే నన్నెందుకు తీసుకురాలేదు? అక్కరలో కాకుంటే ఇంకెందుకుట బంధువులు అంది. లేని ఆప్యాయతను కొని తెచ్చుకుని మాట్లాడుతూ ఉంటే భవానీ మౌనం వహించింది. ఇబ్బందిగా ఉన్న ఇందిర కాఫీ తెచ్చే మిషతో కదిలింది. సాయంకాలం బలరాం ఇంటికొచ్చిన అనంతరం తిరిగి అదే ప్రస్తావన తెచ్చింది చిట్టమ్మ. ఆమె స్వభావం బాగా తెలిసిన బలరాం ఎక్కువ ఆపేక్షలు అనురాగాలు ఏమీ ప్రదర్శించలేదు. ముక్తసరిగా కుశలం అడిగాడు, వచ్చిన పని ఏమిటో కనుక్కున్నాడు, అంతే. ఉడికిపోయింది చిట్టమ్మ ఉగ్ర స్వభావం. ఏరా బాబు, కొంచెం పెదవి కదిపి మాట్లాడితేనే అరిగిపోతానన్నట్టు
అట్ట తూచి తూచి మాట్లాడుతున్నావు? మేము రావటం ఇష్టం లేదా ఏ? నిలదీసినట్లే అడిగింది. పొడిగా నవ్వాడు బలరాం. మీ రాకపోకలు నన్నెలా మారుస్తాయక్క? నా పనితో, మీ మరదల అనారోగ్యంతో నేను ఆనాటికానాడు నవ్వటం మాట్లాడటం కూడా మర్చిపోతున్నాను. ఈ విసురుకు తగిన సమాధానం దొరకని చిట్టమ్మ తాత్కాలికంగా తగ్గటం మంచిదనుకుంది. సరేలే, నేనేమి ఎక్కువ రోజులుండి నిన్ను విసిగించను. ఇదిగో సూర్యంగాడిని కాలేజీలో చేర్పించాక హాస్టల్లోనో ఎక్కడో ఏదో ఏర్పాటు చేసి వెళ్ళిపోతాను. అలా మాట్లాడిన చిట్టమ్మ నెలల తర్వాత కూడా పీఠం కదపలేదు. అందరికీ లోపల ఉన్నా పైకి ఎవరూ అడగలేకపోయారు. ఈలోగా ఇంట్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ప్రశాంతత కొరవడింది. అవసరార్థం వచ్చిన ఆమె అధికారికంగా ఇల్లంతా ఏలసాగింది. ఇన్నాళ్లుగా ఉషకు భవానీకి అతి ఆప్యాయంగా సేవ చేస్తూ వచ్చిన ఇందిరకు, చిట్టెమ్మకు ఆమె సంతానానికి కూడా అన్నీ అమర్చాలంటే కష్టతరంగా ఉంది. అదీగాక సవ్య జీవితానికి సరళతకు చాలా దూరంగా ఉండే చిట్టెమ్మ సూటిపోటి మాటలు, అనవసరపు ఆర్భాటాలు భరించటం సామాన్యుల తరం కాదు. నిర్మలా సూర్యం కూడా ఆ తల్లికి తగిన సంతానమే. అయ్యో, ఉషకు పాలు పట్టడం అలాగేనా? పసిపిల్లను చూడాల్సిన తీరదేనా? భావాన్ని తినే కూరలు అలా కాదు వండేది, అంత పచ్చంగా పెట్టాలి, నేను వండుతానులే. ఈ విధంగా వెతికి వెతికి లేనిపోని తప్పులు సృష్టించి ఇందిరను సాధించి మొత్తం మీద వంటగదిని ఆక్రమించింది చిట్టెమ్మ. లోలోన బాధ చెందటం మినహా నోరు మెదపలేదు ఇందిర. ఏమిటిందు మరీ మూడిగా తిరుగుతున్నావు అని భవానీ 1-2 సార్లు అడిగినా ఇందిర నవ్వేసి ఊరుకుంది. నాకు తెలుసు, సాదరంగా చూస్తూ అంది భవానీ. వదిన నోటి దురుస్తనం నీ మీద కూడా ప్రయోగిస్తున్నదనుకుంటాను. ఏం చేస్తాము, ఆవిడ వెళ్లే వరకు నీకు నాకు తప్పదు మరి. భర్త ఎంత మంచివాడైనా అప్పుడప్పుడు కొందరు స్త్రీలకు ఈ బాధ తప్పదు ఇందిరా. పెండ్లైతే కానీ ఇటువంటివి నీకు అర్థం కాదు. అయినా ఉదయ్కి అక్క చెల్లెళ్ళు లేరు కనుక నీకు బాధ ఉండదులే అంది ఆ విషయాన్ని నవ్వులతో ఎగరగొడుతూ. నువ్వంతగా చెప్పాలి అక్క నాకు. అయినా ఈవిడ ఒక్కతిని చూసి మనం సర్వ ప్రామాణికంగా నిర్ణయించడం ఏంటి? కొంచెం సేపు ఆగి మరలా మెల్లని స్వరానన్నది. ఎవ్వరూ లేని దానను మెట్టినింటనైనా 4 బలగం ఉండాలి, వారందరి అభిమానాలు పొంది సందడిగా సంబరంగా తిరగాలనుందక్క. ఆశ్చర్యంగా చూసింది భవానీ. నీ విశాల భావానికి నిజంగా జోహార్లిందిరా. నీ భర్త అత్తవారు సుఖపడతారు నీ వలన, అదృష్టవంతులు. హలో, ఓ ఉదయ్, మాటల్లోనే వచ్చావు, రారా సాదరంగా ఆహ్వానించింది భవానీ. ఏంటి రావటం లేదే అడిగింది. ఎందుకు రావాలి? ఎదురు ప్రశ్నతో ఇందిర వైపు ఏదో నేరారోపణతో చూశాడు. ఇందిర ముఖం అరుణరాగరంజితమైంది. భవానీ ఆశ్చర్యంగా చూసింది. అరే, మీ ఇద్దరికీ సరైన పరిచయాలే లేవు, పోట్లాడుకోవటం కూడా ఎప్పుడు జరిగిందబ్బా? పరీక్షలు పాస్ అయిన వాళ్ళు పార్టీ ఇవ్వాలి, సినిమా చూపాలి అని తెలియకపోయినా ఏదో ఈ దీనుడు నోరు విడిచి అడిగాడు కదా అనైనా ఇవ్వచ్చు కదా అన్నాడు. ఓ సింతే కదా, నవ్వేసింది భవానీ. అలాగే వెళ్ళండి, వెళ్ళిందు. నీకు ఇంటి పనులతో విసిగెత్తి డల్గా ఉంటున్నావు, మార్పుగా ఉంటుంది. ఇందిర వైపు సమాధానం కోరుతున్నట్టు చూశారు ఇద్దరు. తప్పకుండా అక్క, కానీ నువ్వు మరికొంత కోలుకున్నాక స్థిరంగా అంది. పర్వాలేదు, ఒక్కరోజేగా భావాని నచ్చచెప్ప ప్రయత్నించింది. ఆ ఒక్కరోజు మాత్రం నీకు సదుపాయం ఏది జరగదు, ఉషను సముదాయించేవారు ఉండరు, ఏదైనా నీకు బాగయ్యాకనే అంది ఇందిర. అయితే మీ అక్కగారు ఆరోగ్యవతి అయ్యే వరకు మీరు ఊరు కూడా వెళ్ళరా? కవ్వించాడు ఉదయ్. వెళ్ళను. నిజం? భవానీ ఉదయ్లు ఒక్కసారి అడిగారు. అవును అక్క, బాగా కోలుకుంటున్నది, డాక్టర్ కూడా అన్నది. నేను వెళ్ళిపోతే మరలా నౌకర్లు ఉష అందరూ విసిగిస్తారు, మళ్ళీ అనారోగ్యం తిరిగి మొదటికొస్తుంది, అంచేత అక్కను వదిలిపోదలుచుకోలేదు. భవానీ కృతజ్ఞతతో చూసింది. ఉదయ్ మెచ్చుకోలుగా నవ్వాడు. సంభాషణ ఇంకా సాగేదే గాని చిట్టమ్మ ప్రవేశంతో ఆగిపోయింది. ఎవరమ్మా వచ్చారు ఇప్పుడు మరదలా అంటూ వచ్చిన చిట్టమ్మ ఉదయ్ని చూసి స్థాణుగా అయ్యింది. ఉదయ్ పరిస్థితి కూడా తక్కువగా ఏమీ లేదు. చిట్టమ్మ వెనకనే వచ్చిన నిర్మలను చూసి ఉదయ్ మరింతగా ఆభరపడ్డాడు. నేను మరలా ఎల్లుండి వస్తానులేండి అంటూ త్వరగా నడిచిపోయాడు. భవానీ ఇందిర విస్మయంగా చూస్తూ ఉండగా, ఈ గర్వపోతూ నీ స్నేహితుడా లేక బలరాం స్నేహితుడా? స్వరంలో, కళ్ళల్లో, ముఖ కవళికల్లో అయిష్టతంతా కురిపిస్తూ అడిగింది చిట్టమ్మ భవానీని. మీ తమ్ముడు స్నేహితుడు.
ఏదో కాస్త ఎర్రగా బుర్రగా ఉండి 4 ఇంగ్లీష్ ముక్కలు వంట పట్టగానే కళ్ళు పైకెక్కుతున్నాయి ఈ రోజుల్లో ఒక్కొక్కడికి. దిక్కుమాలిన గర్వమా అని. తలా తొకాలేని ఈ నిందలు నేరారోపణలు ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశారు అక్క చెల్లెళ్ళు. ఆ మధ్య పెళ్లి చూపులకొచ్చి నిర్మల నచ్చలేదని ఖండితంగా చెప్పేశాడు. ఏం కన్నొంకర కాలొంకర నా కూతురికి. చదువుకున్న టక్కులు లేవమ్మా మరి నిర్మలకు. సంసార పక్షం పిల్ల. ఆ పెళ్లి చూపులుగా 200 ఖర్చు అయ్యాయి. ఉదయ్ లోగడ పెళ్లి చూపులు వగైరా గురించి చెప్పిన కథనము చేసిన వ్యాఖ్యానాలు మనసును మెదలగా ఇందిర నవ్వుకుంటూ నిష్క్రమించింది. అయితే ఆ సంగతి చిట్టెమ్మ గమనించింది. అగ్నికి ఆజ్యం తోడయింది. నా మనసు మండిపోతూ ఉంటే ఆ కుర్రది నవ్వుతుందా అంటూ గాండ్రించింది ఆమె అంతరంగం. భవానీ నుండి ఉదయ్ గురించిన వివరాలు, బలరాంతో అతడికి గల దోస్తి అన్నీ వివరంగా సేకరించింది చిట్టెమ్మ. నీ స్నేహితుడేనటగా నువ్వెలాగైనా ఒప్పించరా తమ్ముడు అన్నది ఆ రాత్రి బలరాం భోంచేస్తూ ఉండగా. బలవంతాలతో మొహమాటాలతో జరిగిన పెళ్ళిళ్ళు బాగుండవక్క, కానీ నిర్మలకు మరొక వరుడు దొరకపోతాడా అన్నాడు. చిట్టెమ్మ ఆవేశాన్ని అణగదొక్కి కొని తెచ్చుకున్న శాంతంతో మాట్లాడింది. చదువు, సంధ్య, ఇల్లు, ఆస్తి, అందం అన్నీ ఉన్నవాడని నాకు పట్టుదలగా ఉంది. కట్నం బాగానే ఇస్తాంగా. విసుగ్గా చూశాడు బలరాం. ఒక్కొక్కడు ఒక్కో కారణంతో పెండ్లి చేసుకుంటాడు. కొందరు పిల్ల కట్న కానుకలతో దర్జాగా బ్రతకటానికి, ఇంకొందరు అత్తవారి ఎండలో హోదా బ్రతుకు తెరువు పొందటానికి. కానీ కొందరికి పిల్ల అందచందాలు, చదువు సంధ్యలే ముఖ్యం. మరి ఉదయ్ బాగా చదువుకున్న అమ్మాయి కోసం చూస్తున్నాడు. సందర్భానుసారంగా అతడు మాట్లాడినప్పటికీ విపరీతార్థాలు తీసే చిట్టెమ్మకు అతడు కూడా నిర్మల కురూపాన్ని, నిరక్షరాస్యతను విమర్శిస్తున్నాడని అనుమానం కలిగింది. అగ్నిహోత్రంలో మరిన్ని సమిధులు చేరాయి. అయితే ఇందిరతో ఉదయ్ నవ్వుతూ మాట్లాడటం చూశాను. దాన్ని ఇష్టపడుతున్నాడన్నమాట. అప్రియమైన అనుమానం అసూయను అభివృద్ధి చేసింది. ఆగ్రహాన్ని ఇనుమడింపచేసింది. ఫలితంగా గిన్నెలు, పళ్ళాలు దబదబమనటం భరించలేని బలరాం మౌనంగా చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు, భోజనం అసంపూర్తిగా వదిలి. అంతా ఆదమరిచి నిద్రిస్తున్న అపరాత్రి వేళ కాలింగ్ బెల్ విపరీతంగా మోగుతోంది. నిద్రాభంగమైన ఇందిర విసుగ్గా వెళ్ళింది. సూర్యం 2 ఆట సినిమా చూసొచ్చాడు. ఉషా నిద్ర మేల్కొని ఏడవసాగింది. ఎవరిందు భవానీ అడుగుతోంది తన గదిలో నుండి. మేడ మీద బలరాం గదిలో కూడా లైటు వెలిగింది. మొత్తం మీద అందరికీ నిద్రాభంగమైంది. చిట్టెమ్మ, నిర్మలలు మాత్రం నిర్మలంగా నిద్రపోతున్నారు. ఈ మధ్య అక్కకు నిద్ర మాత్ర లేకుండా నిద్ర వస్తోంది సూర్యం. ఇలా మధ్యలో డిస్టర్బ్ అయితే ఆమెకు మరలా నిద్ర రాదు. మ్యాట్ని చూడు కావాలంటే. రాత్రి 9 తర్వాత ఇల్లు నిశ్శబ్దంగా ఉండాలి అంది ఇందిర అతడికి భోజనం అమర్చుతూ. నువ్వేం చెప్పక్కర్లేదు, ఇది నా మామ ఇల్లు, నా ఇష్టం అన్నాడు సూర్యం. తెల్లబోతూ తలెత్తిన ఇందిర గుమ్మం పొడవున నిలబడిన బలరామును గమనించింది. ఇందు, నువ్వు వెళ్ళి ఉషను సముదాయించు అన్నాడు. ఇందిర వెళ్ళిపోయింది. సూర్యం గతుక్కుమన్నా పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. బలరాం సూర్యం ముఖం చూడని కూడా చూడలేదు. ఎదుటి గదిలోనే గురక తీస్తూ నిద్రపోతున్న చిట్టెమ్మను బలవంతంగా మేల్కొల్పాడు. సూర్యం వచ్చాడు, అన్నం పెట్టు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అబ్బా, వస్తే వాడే పెట్టుకు తింటాడు. నాకు నిద్ర చాలకపోతే బాగుండదు. అయినా ఇంద్రియమైంది విసుక్కుంటూ ఆవలిస్తూ లేచింది. అన్నీ విన్నాడు బలరాం మేడమెట్ల మీద నుండి. సినిమా బాగుందేమిట్రా, నిర్మలను కూడా తీసుకెళ్ళలేకపోయావు? ఆహా, బాగా కొట్టుకోవటాలని అవి ఉన్న పిక్చరా? అయితే బాగుందన్న మాటే. వీధి అంతా వినిపించేటట్టు మాట్లాడుతోంది కొడుకుతో. అన్నయ్య సినిమా చూశాడా అమ్మా? మరి రేపు నాకు కూడా డబ్బులు ఇవ్వవు? నిర్మల తాను పడుకున్న చోటు నుండే బిగ్గరగా అంటోంది. బలరాం తిరిగి వచ్చి భార్య గదిలోకి వెళ్ళాడు. వచ్చారా? ఏదైనా మంచి పుస్తకం ఇద్దరు, ఇక నాకు ఇప్పుడు నిద్ర పట్టదు. పుస్తకం ఇచ్చి నిట్టూర్చుతూ నిష్క్రమించాడు. చివరి గదిలో నుండి ఉష ఏడుపు, ఇందిర సముదాయింపు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. భవానీకి నిద్రాభంగం కలగరాదనే ఉషని ఆ చివరి గదిలో నిద్రింపజేయటం జరుగుతుంది. అయితే లాభం ఏంటి? అక్క, చెల్లి, తోడు, నీడ అనేది అందరికీ వర్తిస్తుందా? మిగిలిన రాత్రంతా ఆలోచనలతోనే పచారులు చేస్తూ గడిపాడు బలరాం. సూర్యం వస్తూనే బలరాం మేనల్లుడిని పిలిచాడు. సాయంత్రం 5 గంటల సమయం. కాలేజీ నుండి ఇంకా రాలేదు, చిట్టెమ్మ సమాధానం చెప్పింది. రోజు ఏ టైంకి వస్తూ ఉంటాడు? సూర్యంతో కానీ నిర్మలతో కానీ బలరాం మాట్లాడటం చాలా అరుదు. వాళ్ళ విషయాలు అవసరం లేనట్టే ఉంటాడు. మరి ఈరోజు ఇలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు చిట్టెమ్మకు. మగబిడ్డ,
రావటానికి పోవటానికి ఓ సమయం ఏమిట్లే అంది. ఎవరికైనా ఓ సమయం అనేది ఉండి తీరాలి కరుగ్గా అన్నాడు బలరాం. రాత్రి 8 గంటలకు వచ్చిన సూర్యం ఆదరాబాదరాగా అన్నం తినేసి పూల రంగడిలా ముస్తాబై చేతిలో 4 పుస్తకాలతో తిరిగి బయటికి జారుకుంటున్నాడు. ఒరే ఇలారా, హాల్లోనే కూర్చుని ఉన్న బలరాం పిలిచాడు. తక్కుతూ తారుతూ వచ్చాడు సూర్యం. ఎక్కడికి? ఒక స్నేహితుడి ఇంట్లో చదువుకోవటానికి. ఏం ఇక్కడెందుకు చదువు? కలిసి చదివితే త్వరగా వస్తుంది మావయ్య అంటూ వెకిలిగా నవ్వాడు. ఎవరా స్నేహితుడు? ఎవరబ్బాయి? ఇల్లు ఎక్కడా అడిగాడు బలరాం. సూర్యం దగ్గర సమాధానం సిద్ధంగా లేక ఆలోచిస్తున్నాడు. బలరాం గబగబా సూర్యం జేబులు వెతికాడు. 40 రూపాయలు దొరికాయి. చేతిలో పుస్తకాలు తీసుకు చూశాడు. క్లాసు పుస్తకం అడుగున దాచబడి ఉన్న చెత్త నవలలు అసభ్య చిత్రాలతో జుగుప్సాకరంగా ఉన్నాయి. సూర్యం ముఖాన కత్తి వేటుకు నెత్తురు చొక్కలేదు. పో లోపలికి, నీ బట్టలు పుస్తకాలు ఓ సూట్ కేసులో సర్దుకున్నాతోరా. ఆ ఉగ్రస్వరూపం చూసి బెదిరిపోయాడు సూర్యం. సూర్యంతో కలిసి వెళ్ళి ఓ గంట తర్వాత ఒంటరిగా వచ్చిన బలరామును అయోమయంగా చూసింది చిట్టెమ్మ. హాస్టల్లో చేర్పించాను, వార్డెన్ నా స్నేహితుడే, కట్టుబాట్లల్లో ఉంచుతాడు ముక్తసరిగా అనేసి వెళ్ళిపోతున్న బలరామును నిరసనగా చూస్తూ మెటికలు విరిచింది చిట్టెమ్మ. ఏం ఇంటికి వేళకు రావటం లేదని నువ్వుగానే చెప్పి పుణ్యం కట్టుకున్నావా మహాతల్లి అడిగింది ఇందిరని. నాకేం పని చీకాగ్గా అంది ఇందిర. రాత్రి వాడిని ఏదో అని కలహం లేవదీసిన దానివి నువ్వేగా రాక్షస కంఠంతో అరిచింది. ఆమెను మరింత చిందులు వెయ్యాలనిపించిన ఇందిర ఆ చిరునవ్వుతో అంది. ఈ కలహాలకేం కానీ అతడు బాగుపడే ఏర్పాట్లు జరిగాయి కనుక మీరు సంతోషించాలి కన్నతల్లిగా. ఆగ్రహంతో చిట్టెమ్మ ముక్కుపుటాలు అదిరాయి. చూస్తావుగా చిట్టెమ్మ తడాక అంటున్నట్లున్నాయి ఆ చూపులు. పిక్నిక్ లేదు, పార్టీ లేదు. పోనీయండి, మేమే రాజీకి వచ్చాము, కానీ ఈరోజు పిక్చర్ అయినా కనీసం చూడాలి, లేకుంటే రామ్ రామ్. భవాని నవ్వింది ఉదయ్ మాటలకు. ఆమెకు తలదూతున్న ఇందిర చురుగ్గా చూసింది. చెప్పండి, అవునా కాదా, ఒకే మాట. ఇవిగో టిక్కెట్లు, జింపయ్యనా వంచనా? ఆ మాట్లాడే వరస, ఆ నుంచున్న తీరు చూసి పక్కున నవ్వకుండా ఉండలేకపోతుంది ఇందిర. వెళ్ళిందు తయారుగా, మరి మూర్ఖంగా ప్రవర్తించకు భవాని ఉపదేశించింది. తనలో తాను ఆలోచించుకుంటున్న ఇందిర ఎటూ చెప్పకుండా బయటికి నడిచింది. ముఖం కడుక్కోవటానికి బాత్రూమ్ వైపు నడుస్తూ ఉంటే అప్రయత్నంగా కొన్ని మాటలు చిన్న స్థాయిలో వినవచ్చాయి. అది చిట్టెమ్మ గొంతు. చిట్టెమ్మ సాధారణంగా తగ్గు స్థాయిలో మాట్లాడటం జరగదు కనుక ఇందిర ఆసక్తితో విన్నది ఏమిటో అనే కుతూహలంతో నిర్మలకు తలదువ్వి 2 జడలు వేస్తూ హితబోధ చేస్తోంది ఆ ప్రేమగల తల్లి చిట్టెమ్మ. ముద్దల్లే తిండి తిప్పలు తప్ప ఏమీ తెలియదేమే తల్లి నీకు. ఆ ఇందిర చూడు ఎంత నాజూకుగా, ఎంత అందంగా తయారవుతుందో. ఎప్పుడు చూసినా అప్పుడే విరిసిన మల్లెపూలా ఉంటుంది. నిర్మలకు మాట్లాడే తీరిక కూడా లేదు. అతి వికృతంగా కొరుకుతున్న మొక్కజొన్న కండి తినటంలో నిమగ్నమై ఉంది. మరొక 4 ఏళ్ళు ముందు పుట్టుంటే నాకు ఈ పాటలు ఉండేవి కావు. నీ మావకే నిన్ను కట్టేసి నిశ్చింతగా ఉందును. ఈ రోజుల్లో ఎందరో మావకే పిల్లనిచ్చుకుంటున్నారు అంటూ సిగ్గుమాలిన నవ్వొకటి నవ్వి ఖాళీ మొక్కజొన్న పొత్తు విసిరేసి అరటిపళ్ళ హస్తం చేతిలోకి తీసుకుంది నిర్మల. ఈ వెర్రి తిండితోనేనే నీకు తెలివితేటలు లేకుండా పోయాయి. నువ్వు కాస్త అందంగా అలంకరించుకొని తిరుగుతూ ఉండు. ఇందిరిని చూసి నేర్చుకో. ఎందుకు? పిచ్చి మొహమా, ఒక్క ముట్టికాయ ముట్టింది. ఆ రోగిష్టి పెళ్ళంతో నీ మామ విసిగిపోయి ఉన్నాడు. నీ అదృష్టం బాగుంటే నిన్నే చేసుకుంటాడు. మగవాడు ఎన్నాళ్ళని ఓర్పుగా మడివట్టు కూర్చుంటాడు. మంచం ఎక్కిన పెళ్ళాము మరణించిన పెళ్ళాం కంటే ఘోరం. ఎన్నాళ్ళని ఇందిరులు గిందిరులు సేవ చేస్తారు పరాయింట పడుండి. ఇల్లు వాకిలి చూసుకుని వేళకింత కూడుండి పెట్టడానికి, ఆ పసిదాన్ని పెంచడానికి, ఆ రోగపు దానికి మందు మాకులు ఇయటానికైనా మరొక పెళ్ళాం అవసరం కదా. అందుకేనే నిన్ను తెలివిగా మసులుకోమంటున్నానే తల్లి. కళ్ళు తిరిగినట్లయిన ఇందిర గబగబా నడిచి బాత్రూంలోని స్టూల్ మీద కూలబడింది. విన్న విషయం నిభాయించుకుని తిరిగి మామూలు మనిషి కావటానికి చాలాసేపు పట్టింది ఇందిర అమాయకపు హృదయానికి. తమ్ముడి ఇంట చేరి అతడి సుఖనాశనమే కోరుతుందా చిట్టెమ్మ? తన వంటిది అయిన మరొక స్త్రీ కన్నీటితో తన కుమార్తెకు తలంబ్రాలు పోయించుతుందా? ఏం లోకం ఇది? అక్కకి ఈ విషయం చెప్తే ఆమె గుండె పగలదు, మనోవ్యథతో మరింత దిగజారదు ఆరోగ్యం. బావకు చెప్పే విషయమా ఇది? మరి ఇంత ఘోటక విషయాన్ని బెంగటానికి నేనేమన్నా శంకర భగవానున్నా? ఏం చెయ్యాలి అక్క కోసం? నేనేం చేయగలను?
ఉష ఏడుపు వినిపించడంతో ఆలోచనల నుండి తెప్పరిల్లి గబగబా మొహం కడుక్కుని వెళ్ళింది. అక్కడే కూర్చుని పూలమాలలు అల్లుతున్న నిర్మలకు కానీ, గుమ్మం బయట కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న చిట్టమ్మకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం తల్లి, ఆకలవుతుందా? ఉషనెత్తుకుని కళ్ళు తుడుస్తూ అడిగిన ఇందిరను కళ్లతోనే కాల్చేసేటట్టు చూసింది చిట్టమ్మ. ఒక చేత్తో ఉషనెత్తుకుని మరొక చేత్తో హడావుడిగా పాలు కలిపి సీసాలో పోసి తీసుకుపోతున్న ఇందిర పంపు చెంగు తగిలి పాలగిన్నె కింద పడి పాలన్నీ నేలపాలయ్యాయి. చిట్టమ్మ స్వభావానికి ఆ సంఘటన ఆధారం కల్పించింది. అయ్యో అయ్యో, పాలన్నీ నేలపాలు చేసావు తల్లి. ఎక్కడైనా కన్ను మిన్నగా అంతే కదా, ఒకటే వయ్యారాలు, ఒకటే గబగబలు గొబగబులు దీర్ఘాలు తీస్తూ సాధించింది. మరేం పర్వాలేదు, పనిలో పొరపాటు జరగవా ఏం? నిర్లక్ష్యంగా అనేసి పాల సీసాతో వెళ్ళిపోయింది ఇందిర. ఆమె ఉషకు పాలు పట్టి తిరిగి వచ్చేసరికి ఇంకా చిట్టెమ్మ వాగ్దాటి అనర్గళంగా అధికారయుతంగా సాగిపోతూనే ఉంది. అవును మరి, ఇంటికైన ఇల్లాలు మంచం ఎక్కిందాయే, పరాయి దానికి ఏం జరిగితే మాత్రం పర్వా ఏమిటి? తన ఇల్లా, తన సంసారమా? నొప్పి తోచటానికిను పొదుపు చేయటానికి ఎవరి సొమ్ము ఎలా పోతేనేమో. ఇందిర మాట్లాడకుండా పాల సీసా కడిగి తిరిగి సీసా కాచిన నీటితో నింపసాగింది. పాలకుండ లాంటి సంసారం అంటారు పెద్దలు. పాలకుండ పగిలినా పాలు నేల పాలైన అరిష్టం అంటారు. భగవంతుడా, ఏం ఎదురు చూస్తోందో ఈ కొంపకి. బాధపడ్డ ఇందిర మనసు మౌనానికి తిలోదకాలిచ్చింది. ఏమిటి వదిన గారు మీ గొడవ? అసలే అక్క అనారోగ్యంగా ఉంటే ఎందుకు లేనిపోని అపశకునపు మాటలు? అక్క మనసు చాలా మంచిది. మంచి వాళ్లను, వాళ్ళ సంసారాలను దేవుడు ఎప్పుడూ బాగానే చూస్తాడు అంది. నర్మగర్భంగా ఉన్న ఆ మాటలకు వెంటనే సమాధానం దొరకలేదు చిట్టమ్మకు. అవురా, నా మాటల్ని నాకే తిప్పి కొడతావా? పగబొట్టిన తాచల్లే చూసింది. దారిలో అడ్డొచ్చే కంటకాన్ని కాలితో గుచ్చుకొనక ముందే పీకి పారేయాలి నిర్మల, గుర్తుంచుకో అని హితోపదేశం వినిపించింది. ఇందిర బలరాం వద్దకు నడిచింది. బయట వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఉదయ్, బలరాం. ఆకాశం రంగు జెర్రీ పూల చీరలో అప్సరసలా మెరిసిపోతున్న ఇందిరపై నుండి దృష్టి మరల్చలేకపోయాడు ఉదయ్. ఆమె చేతుల్లో అందమైన గులాబీ గౌనులో గులాబీ పుష్పంలా ఉన్న ఉషను ప్రేమాతిశయంతో చూడసాగాడు బలరాం. బావా, నేను కొంచెంసేపు బయటికి వెళ్ళొచ్చా? ఆ ప్రశ్న బలరాం ఉదయ్ ఇరువురిని చెకుతులు చేసింది. అవసరమైతే వెళ్ళమ్మా, మృదువుగా అన్నాడు బలరాం. ఆంటీతో మీరు వెళ్తున్నారా అండి? కొత్త గౌను వేసుకున్నారు అడిగాడు కూతుర్ని పరిహాసంగా. అవును బావా, మీ చదువు సాగనీయదో, డిస్టర్బ్ చేస్తుంది. సరిగ్గా 8:30కి అక్కకు ఒక మందు ఇవ్వాలి, ఇవ్వగలరా మీరు అడిగింది. ఓ, ఎక్కడుంది? అక్క గదిలోనే ర్యాక్లో 2వ వారలో మొదటి సీసా. అక్కకు తెలుసులేండి, అడిగి ఇవ్వండి. మరి మీరు వేళకు భోంచేయండి. అరే, ఉదయ్ కల్పించుకున్నాడు. ఏదో ఊరు వెళ్ళిపోతున్నట్టే అప్పగింతలు. 10 కల్లా మనం వచ్చేయము. ఓ, మీరిద్దరూ వెళ్తున్నారా అన్నాడు బలరాం. సినిమాకి వదిన గారు అనుమతి తీసుకున్నాము, మరి మీరు అనుజ్ఞ ఇస్తే అంది ఇందిర. తప్పకుండా వెళ్ళు, పాపను బయట తిప్పేవాళ్లే లేరు. వెళ్ళమ్మా ఇందిర. మరి ఉష ఎందుకు విసిగించదు? ఆహా, ఉష ఈజ్ ఏ గుడ్ గర్ల్. అవునా? అవునా ఆంటీ అంది ఉష. అందరూ నవ్వారు. భోజనం సరిగ్గా చేస్తారుగా బావగారు? ఓహో, మీ బావగారు ఏమైనా ఉషతో సమానం అనుకున్నారా? ఉదయ్ హాస్యం చేశాడు. ఒక్క బావగారు ఏమిటి, అతి తెలివైన మహామహులంతా పసివాళ్ళు, పరధ్యానం వాళ్ళు నేట. ఒక సైంటిస్టు గారెవరో కోడిగుడ్డుకు బదులు వాచి వేడి నీళ్ళలో పడేసి అబ్జర్వేషన్ కోసం తెచ్చిన కప్పను తినేశారటలేండి అంది. ఉదయ్ నవ్వేశాడు ఇందిర నవ్వులో శృతి కలిపి. బలరాం నవ్వలేదు. వెళ్ళండి మరి, త్వరగా ఆ షో మొదలైపోతుంది అన్నాడు. వెళ్ళొస్తాం అక్క అంటూ భవానికి కూడా చెప్పొచ్చింది. ఇద్దరి జోడి బాగుంది. మనసులో మాటను భవానీతో అన్నాడు బలరాం. అవును, ఒకరోజు వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తాడట నాతో అన్నాడు చెప్పింది భవానీ. మంచిదే, కానీ నాదొక సందేహం. ఏమిటో? ఇందిర ఈ మధ్య చాలా మందకొడిగా ఉంటుంది. ఇదివరకు ఎప్పుడూ హాస్యాలు నవ్వులతో ఇల్లు ఎగరగొడుతూ ఉండేది. ఇప్పుడు నాతో కూడా ఆచితూచి మాట్లాడుతోంది అన్నాడు. భవానీ చాలాసేపు మౌనానంతరం అన్నది. పెద్దావిడ మీ అక్క ఉన్నారనేమో. ఉదయ్తో నిశ్చితంగా ఇష్టమేనా ఇందిరకు? లేకపోతే ఒకవేళ ఆ విషయంలో ఏమైనా? లేదు లేదు, ఇష్టమే, చాలా ఇష్టం, నాకు తెలుసు. పిచ్చి పిల్ల, ఉమను కూడా తీసుకుపోయింది అంది భవానీ.
అన్నట్టు నీకేదో మందిమ్మని కూడా చెప్పింది అన్నాడు బలరాం. సరిగ్గా ఆ తరుణంలోనే చిట్టెమ్మ వచ్చింది ఆ గదిలోకి. ఇందిర ఎక్కడికైనా పేరంటానికి వెళ్ళిందా? ఉషను కూడా వెంటబుట్టుకెళ్ళింది. ఈ కాసేపట్లోన ఎంత చిన్నపోయిందో చూడు ఇల్లు. పసిపాప కళ్ళకళ్ళలే వేరు అంది. ఉషపై ప్రేమ ఉన్నా లేకున్నా తమ్ముడి ఎదుట అలా వగలు ఒలికించితే కానీ తన పబ్బం గడవదు మరి. తాను భార్య గదిలో ఉన్న తరుణంలో తమ ఇద్దరి మధ్యకు వచ్చిన ఆమె అనాగరికతను సహించలేని బలరాం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు మేడ మీదకి. ఆ నిరసనను గ్రహించినా గ్రహించనట్టే నటించింది చిట్టెమ్మ. ఎక్కడికెళ్ళింది ఇందిరా? మళ్ళీ రెట్టించింది. చెప్పింది భవాని. పెళ్లి కాని పిల్ల పరాయి మగాడితో సినిమాకి వెళ్ళటం ఏమిటి విడ్డూరం? ఉషను కూడా ఎందుకు తీసుకెళ్ళినట్టు? భవాని మాట్లాడలేదు. మొన్న సూర్యంగాడు చిన్న కుర్రాడు సినిమాకి వెళ్ళినందుకే అంత గొడవ పెట్టి ఇంట్లో నుంచి తరిమించేసిందే. మరి ఇదేం పనంట? భవాని ఇప్పుడు మాట్లాడలేదు. ఇంట్లో చిన్నపిల్ల నిర్మలుందే, సినిమా అంటే అంత సరదానో పిచ్చి తల్లికి. ఏం తీసుకెళ్తే ఇంతలోనే ధనరాశులు తరిగిపోతాయా? అది ఇంగ్లీషు సినిమా వదిన గారు, నిర్మలకు మీకు అర్థమయ్యేది కాదు కటువుగా అంది భవాని. అవునవును, నాకెందుకు అర్థమవుతుంది? ఇక్కడ నాకు అర్థం కాని భాగవతాలు చాలా ఉన్నాయిలే. సణుగుతూ పోయింది. నిస్సహాయంగా నిట్టూర్చింది భవాని. బలరాం ఎదుట ఇలా లేకిగా మాట్లాడదు, వగలాడిలా ప్రవర్తిస్తుంది. అతడికే కానీ ఈ అసలు రూపం తెలిసిందంటే రెప్పపాటులో గెంటి పారేస్తాడు ఇంటి నుంచి. అది మరొక అపప్రథ. అందుకే భవాని భర్తతో ఏమీ చెప్పదలుచుకోలేదు. కొందరికి పరాయి ఇళ్లపై పడి తినటంలో చాలా తృప్తి లభిస్తుంది, కానీ ఎన్నాళ్ళు తింటుందో తినని అనుకుంది. ఊసరి వెలి కంటే ఎక్కువగా రంగులు మార్చగల చిట్టెమ్మ మరలా వచ్చింది. ముఖమంతా నవ్వు పులుముకుని భవాని గదిలోకి. ఆమెకు తెలుసు మళ్ళా బలరాం వచ్చి భార్యతో ఏదో మాట్లాడుతున్నాడని. 25 ఏళ్లకే భర్త సౌభాగ్యం కరువైన ఆమె మరే పతి పత్నుల సరసతను సహించలేదు. అవునరా తమ్ముడు, ఏదో రావటం పని మీదే వచ్చినా మరదలు బొత్తిగా మంచం మీద ఉండటం చూసి భరించలేక కాలు కదపలేకపోతున్నాను. కానీ ఎన్నాళ్ల నుండను. ఇందిర కూడా ఇక వెళ్ళిపోతుంది చదువులకి. నిర్మలను మీకు సాయం ఉంచి నేను వెళ్ళిపోతాను మరి అంది. భార్యాభర్తలిద్దరూ మాట్లాడలేదు. పిల్లను వదిలి నేను ఉండలేను కానీ నువ్వు దానికి మేనమావే కదూ, పరాయి వాళ్ళైతే భయం కానీ అంది. ఇప్పుడు సమాధానం వినరాక శివమెత్తిన పైకి ప్రదర్శించలేదు చిట్టెమ్మ. మీ మగవాటాలు బంగారంగాను మాట్లాడరే వర్రా ఒక్కళ్ళును. నీ ఇష్టం అక్క, మాట్లాడేదేముంది? నాకు మనుషుల సాయంపై ఆధారపడే అలవాటు లేదని నీకు తెలుసు. భగవంతుడినే ప్రార్థించే అలవాటు లేనివాడిని నేను. భవానీ మంచం ఎక్కని ఈ సంవత్సరం నుండి ఒంటరిగానే లాగుతున్నాను బండిని అన్నాడు. అభిమాన ధనులైతే అక్కడికక్కడే బుర్ర బద్దలు కొట్టుకొని చాపవలసిన మాటలవి. అయితే చిట్టెమ్మ పథకము వేరు, ఆశలు వేరు కనుక బలరాం మాటల్లోని వ్యంగ్యాన్ని, మరదలి వదనంలోని తిరస్కారాన్ని గ్రహించనట్లే బోళాగా నవ్వేసింది. నిజమే తమ్ముడు, మానవ మాతృడు సాయం ఎంతలే. ఏదో అనుకుంటాం కానీ అమాయకంగా. దేవుడు లేడు దేనికైనా. పద మరి అన్నం తిందువు కానీ అంది. తింటాలే, ఇందిరను రానియండి, మీరంతా తినేయండి, నేను కొంచెం చదువుకోవాలి అంటూ లేచి వెళ్ళిపోయాడు. మరదలితో ఒంటరిగా మిగిలిన చిట్టెమ్మ అవకాశం జార విడుచుకోలేదు. భవానీ, నువ్వెంత త్వరగా లేస్తే అన్ని ముడుపులు చెల్లించుకుంటాను ఆ వెంకటేశ్వర స్వామికి. మంచంలో పడి ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా ఉన్నావు అంది. అర్థం వివరించమన్నట్లుగా ముఖం చిట్లించింది భవానీ. ఎందుకులేమ్మా నేను నా నోటితో అంటాం. నా తమ్ముడి కాపురం బాగుపడి సుఖపడాలని నాకంటే ఎవ్వరూ కోరుకోవడం లేదేమో. వస్తా, వంటింట్లో పనుంది. భవానీ మెదడులో విషపు పురుగును ప్రవేశింపచేసి తాను యుక్తిగా తప్పుకుంది చిట్టెమ్మ. ఉదయ్ కారు నడుపుతూనే ఇంద్రుని పరిశీలించసాగాడు. ఒక్క విషయం అడగనా? ఓ అంది అతడి దశ చూడకనే. ఏమిటి అంత అన్యమనస్కతతో ఉన్నారు? ఏమీ లేదు. ఆహా, చాలా దీర్ఘాలోచనలు కనిపిస్తున్నారు. కొత్తల్లో మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది మీలో. ఇంటి మీద బెంగ అనుకుంటాను అన్నాడు. పొడిగా నవ్వింది. లేదు, నాకు ఇల్లు, సొంత తల్లి తండ్రి అక్క అన్న ఎవ్వరూ లేరు బెంగ పట్టడానికి అంది. సారీ, అవును వదిన గారు చెప్పారు ఒకసారి అన్నాడు. మరి ఎందుకు మీరు ముభావంగా ఉంటున్నారు? ఇలా రమ్మన్నానని నా పైన కోపంగానే లేదుగా.
కారును నెమ్మదిగా పోనిస్తూ కొంతసేపు ఆలోచనలో మునిగిపోయిన తర్వాత అడిగాడు ఉదయ్. చచ్చా, అదేం లేదు అంది. చూడండి, నిజంగా సినిమా చూడాలని కాదు మిమ్మల్ని పిలిచింది. మీతో మాట్లాడాలని ఉంటుంది నాకు. మీతో స్నేహం చేయమని కోరుతుంది మనసు. అందుకే పిక్చర్ ప్రోగ్రాం కానీ పిక్నిక్ ప్రోగ్రాం కానీ వేశాను. ఇందిర కనురెప్పలు ఒకసారి లేచి తిరిగి వాలిపోయాయి. థియేటర్లో కూడా ఇందిర సరిగ్గా సినిమా చూస్తున్నట్లు లేదని అనుమానం కలిగింది ఉదయ్కు. ఉష మీతోనే ఉంది. మీ అక్కగారు మందు వేసుకుంటారు, మీ బావగారు వేళకు అన్నం తింటారు, కానీ మీరు సినిమా చూడండి. హాస్యంతో ఆమె అనాసక్తతను ఎగరగొడదామని చూశాడు. ఆహా, బాగానే చూస్తున్నాను తడబడుతూ సమాధానం ఇచ్చింది. చిట్టెమ్మ మాటలు పథకము మనసు కల్లోలపరుస్తూ ఉండగా ఆమె ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఉషనిటివ్వండి, నా ఒళ్ళో కూర్చుంటుంది అన్నాడు. ఉష చిత్రం పొడుగుతా అల్లరి చేయకుండా ఆ సినిమా చూస్తూ ధర్మ సందేహాలు వెలిబుచ్చుతూ గడిపింది. మధ్య విరామ సమయంలో అన్నాడు ఉదయ్. అనుకున్నంత ఇంట్రెస్టింగ్గా లేదు సినిమా, వెళ్ళిపోదామా? అంగీకారం తెలిపింది ఇందిర. నడవండి, హాయిగా నది ఒడ్డున కూర్చొని వెళ్దాం కొంచెంసేపు అన్నాడు. అక్కడ ఉష ఆడుకుంటూ ఉంటే ఉదయ్ ఇందిర కబుర్లు ప్రారంభించారు. అంతవరకు ఆలోచనలతో వేడెక్కిపోయిన ఇందిరకు ఈ నిర్మల వాతావరణము, చల్లటి గాలి హాయిని కలిగించగా ఉదయ్తో చక్కగా మాట్లాడింది. చదువు, సినిమాలు, స్నేహితులు, సరదాలు వంటి విషయాలపై కొన్ని మాటలు జరిగాక ఉదయ్ హఠాత్తుగా అన్నాడు. ఇందిరా, ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడగండి. రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మా ఇంటికి రాగలరా? అఫ్కోర్స్, వస్తానంటే నేనే వచ్చి తీసుకువెళ్తాననుకోండి అన్నాడు. వస్తాను, కానీ ఎందుకు? కొద్ది తడవు తటపటాయించినా చెప్పాడు. మా అమ్మకు మిమ్మల్ని పరిచయం చేయాలని. అలాగే, అక్కని అడగండి అంది. అడుగుతాననుకోండి, మీ అంగీకారం అయ్యిందిగా, మరి కారణం అడగరేం? ఇందిర వదనం లజ్జారుణిమతో రాగరంజితం అవ్వటం స్పష్టంగా చూశాడు ఉదయ్. ఇందు, అతడు ప్రప్రథమంగా చేసిన ఆ చనువైన సంబోధన ఆమెలో సంచలనం కలిగించింది. ఇందు, మన స్నేహం పటిష్టమైన స్నేహం కంటే బలమైన బాంధవ్యం ఏర్పడాలని నా కోరిక మీకు ఇష్టమేనా? ఇందిర గుండె వేగంగా కొట్టుకోసాగింది. అందుకే నిన్ను అమ్మకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఇందు. ఆమె అంగీకరించడంలో కొంత జాప్యం జరగవచ్చు, కానీ నీ అంగీకారం ముందు సంపాదిస్తే అమ్మను అంగీకరింప చేయగలను, రాజ్యాలు జయించగలను నీ స్నేహబలంతో. మాట్లాడిందు. అంతకంటే అదృష్టమే ఉంటుంది నా జీవితానికి. కానీ ఏమిటిందు, ఏమిటో చెప్పాలి. ఆవేశంగా ఆమె చేతిని అందుకుని చెక్కిలిపై ఆనించుకున్నాడు. కొంత వ్యవధి కావాలి ఉదయ్ అంది. అలాగే, ఆలోచించి నిర్ణయించుకో. నిర్ణయం జరిగిపోయింది, కానీ ఇప్పట్లో నేను. ఏమిటి చెప్పిందు, సందేహం వద్దు. మా అక్క సంపూర్ణ ఆరోగ్యవత అయ్యే వరకు మీ దాన్ని కాలేను చెప్పింది. కొన్ని నిమిషాల అనంతరం అడిగాడు. కారణం నేను వినవచ్చా? వినవచ్చు, కానీ నేను చెప్పలేను ఉదయ్ అంటున్న ఇందిర కంఠం వణికింది. ఉదయ్ ఆశ్చర్యంగా చూశాడు. తన బావకి స్వయంగా అక్కైన చిట్టెమ్మ మనసులోని అసహ్యకరమైన ఆశలను ఇతడికి తెలియజేయటం అసభ్యతగా, నీచనైజంగా ఉండగలదని తలపోసింది. నీ ఇష్టం ఇందు, నీకోసం కొన్ని యుగాలైనా వేచి ఉండగలను. జీవితంలో ఎందరిని కలిసినా, ఎంతమందిని చూసినా తన వారు మాత్రం ఒకే ఒక వ్యక్తి. నిన్ను చూసిన క్షణంలో నాకు అదే భావం కలిగింది. నీ కోరిక కాదనలేను అన్నాడు. ఇది కోరిక కాదు ఉదయ్, అభ్యర్థన. అక్కకు నాకు గల అనుబంధం అటువంటిది. సరే, చెప్పానుగా నీ ఇష్టమని. మరి రేపు మా ఇంటికి వస్తావా అడిగాడు. అలాగే. యుగ యుగాల మిత్రత్వము, అనుబంధము ఉన్నట్లే అనుభవం అయింది ఆ క్షణాన ఇరువురికి. ఉషోదయ వేళ ఇందిర పెరటి పూదోటలో తిరుగాడుతోంది. అరమరికలు అంతరించి అతి సన్నిహితంగా వచ్చిన ఉదయ్ స్నేహం, అంతులేని అతడి అనురాగం తలపోతలతో ఆనందరజ్జువులలో ఊయలూగుతోంది ఆమె హృదయం. అయితే ఆ ఊయల తాళ్లను చిట్టెమ్మ మాటలు, పథకాలు నిర్దయగా కోసివేస్తున్నాయి. అక్కకి ఎప్పటికి బాగవుతుంది? ఉదయ్ ఆశగా నా కొరకు వేచి ఉంటాడా? నేను తెలివి తక్కువగా చేతికి అందిన మృష్టాన్నాన్ని జార విడుచుకుంటున్నానా? బలరాం అటు రావటంతో ఆమె ఆలోచనలు మాని అతడితో మాట్లాడసాగింది. ఆ దృశ్యం చిట్టెమ్మ కనులకు కంటకమైంది. లే భవానీ, లే అంటూ భవానీని నిద్రలేపింది పనిమాల. ఏమిటి విసుగ్గా అంది భవానీ.
లేచి కూర్చో, ఒకసారి అలా చూడు. కొంప మునిగిపోతున్నంత గాబరా ఆమె కంఠంలో. అబ్బా చెప్పరాదు ఏమిటో నెత్తి కొట్టుకుంది చిట్టమ్మ. ఎంత అమాయకురాలివే తల్లి, ఇలాగైతే సంసారం నిలిచినట్టే. ఆ మాటలు భవానీ నిద్రమత్తును మగతను వదిలించేశాయి. కిటికీ నుండి బయటకు దృష్టి సారించింది. బలరాం అటు ఇటు పచారులు చేస్తూ ఏమిటో మాట్లాడుతున్నాడు. అతడికంటే ఎక్కువ ఇందిర మాట్లాడుతోంది గార్డెన్ చైర్లో కూర్చుని. ఎందుకో మధ్య మధ్య గలగలా నవ్వుతోంది. ఏముందక్కడ, ఏం చూడను? భవానీ అయోమయంగా అడిగింది. వెర్రి తల్లి, అతి సానుభూతి ఒలికించుతూ ఏడుపు మొహంతో చూసింది చిట్టమ్మ. ఎలా చెబితే అర్థమవుతుంది నీకు? నా తమ్ముడు నీకంటే వెర్రివాడు గనకనే అది అలా ఆడిస్తోంది. చూడు ఆ నవ్వులు, ఆ కులుకులు. వదినా, తీక్షణంగా అంది భవానీ అదిలించినట్టు. నా తమ్ముడు మరదలు అని ప్రేమతో చెప్పానమ్మా. వాడసలే వెర్రిబాగులవాడు, నువ్వేమో రోగిష్టివి. ఆ పిల్ల చూస్తే అందంతో యవ్వనంతో మెసిమెసలాడిపోతోంది. ఇందిర ఎప్పుడూ వాళ్ళ బావన ఆటలు పట్టిస్తూనే ఉంటుంది. ఆయనకు ఉష ఎంతో ఇందిర అంతే అంది భవాని తీవ్రంగా. ఖచ్చితంగా తీక్షణంగా ఉన్న ఆ ధోరణికి చిట్టమ్మ కొంచెం జంకింది. అక్కడే పక్క దుప్పట్లు సర్దుతున్నట్టు నటిస్తూ గొణకటం మొదలుపెట్టింది. పెద్దదాన్ని చూస్తూ ఊరుకోలేక చెప్పాను. ఆ పైన నీ ఇష్టం, నీ ఇల్లు, నీ సంసారం, నాదే ఉందమ్మా. సొంత అక్కని నా చేతికూడు కూడా పనికిరానట్టుగా నిన్న రాత్రి ఆవిడొచ్చాక ఆవిడ చేత పెట్టించుకున్నాడు అన్నం. ఇప్పుడు పొద్దున్న లేస్తూనే మళ్ళా కబుర్లు, విరగబడి నవ్వులును. ఏం పెళ్ళం ఎలా ఉందోనని కాస్త ఈ గదిలోకి రాకూడదు? అయితే నాకెందుకులేమ్మా, పెద్దదాన్ని చాదస్తపు దాన్ని. విషమంతా గుమ్మరించి నిష్క్రమించింది. ఒంటరిగా మిగిలిన భవాని హృదయగతి వర్ణనాతీతం. మనసున స్థిరత్వం తొలగిన వేళ ఎవరు హితైషులో ఎవరు దుర్మార్గులో నిర్ణయించే శక్తిని కోల్పోతుంది మెదడు. ఇందిర సౌందర్యవతి యవ్వనవతి అనే విషయాన్ని ఇప్పుడే గుర్తించిన ఆమె అలాగే మంచం మీద నుండి ఆ ఇరువురిని పరీక్షించసాగింది. ఏమిటో అంత ఎడతెరపలేని మాటలిద్దరికీ. అనుమానాంకురం మెల్లమెల్లగా ఎదిగి చిగుళ్ళు వేయనారంభించింది. హఠాత్తుగా ఇందిర లేచి వెళ్ళి 2 నిమిషాల్లో ఉషతో తిరిగొచ్చింది. బలరాం ఇంకా అలాగే తిరుగుతున్నాడు మొక్కల్లో. నమస్తే డాడీ. ఇందిర నేర్పిన మాటల్ని చిలక పలుకుల్లాగా అంటున్న ఆ చిన్నారిని మురిపంగా చూశాడు బలరాం. హలో బేబీ డార్లింగ్ అంటూ దగ్గరగా వచ్చి ఉషను ముద్దు పెట్టుకునేంతలో ఉష పక్కకు విరగబడటం, బలరాం పెదవులు ఇందిర చెంపను చుంబించడం జరిగిపోయింది. ఒక్క త్రుటి కాలం ఇరువురు శ్వాస స్తంభించినట్టే అయిపోయారు. అంతా చూస్తున్న భావానికి రక్త ప్రసరణ ఆగినట్లే అయ్యింది శరీరంలో. ఆవేశంతో ఆయాసంతో గుండె ఎగసిపడుతోంది. అనుకోని ఘటనాభూతం నుండి ముందుగా ఇందిర తేరుకుంది. అల్లరి పిల్ల అయిపోయింది ఇది, బొత్తిగా మొహం కడిగించి మీకు కాఫీ తెస్తాను బావా అనేసి వెళ్ళిపోయింది. అది ఉద్దేశపూర్వకమైన కృత్యం కాకుంటే బలరాం ఇందిరకు సారీ అయినా చెప్పలేదేం కనీసం. భావాని హృదయం మండిపడింది. అనుమానాగ్ని జ్వాల రగులుకోసాగింది. తర్వాత గదిలోకి వచ్చిన ఇందిరతో మనఃపూర్వకంగా మాట్లాడలేకపోయింది భావాని. కనీసం ఉషను కూడా పలకరించలేదు. రాత్రి పొద్దుపోయి వచ్చానక్క, అప్పటికే నువ్వు నిద్రపోతున్నావు. భావాని మాట్లాడలేదు. గది చిమ్మటానికి వచ్చిన పని మనిషికి కాఫీతే నాకు అయ్యగారికి కూడా మేడ మీదకి వెళ్ళి ఇచ్చిరా అని ఫర్మాయించింది. అటు తిరిగి బీరువాలో నుండి ఇస్త్రీ దుప్పట్లు గలీబులు తీస్తున్న ఇందిర భవానీ మాటలను అంతగా పట్టించుకోలేదు. భావాని ముఖంలో మాటల్లో తిరస్కృతిని గమనించలేకపోయింది. ఎందుకక్క, నేను తెస్తానుగా, నువ్వు లేచి మొహం గడుగు, నేను పక్కలు మారుస్తాను. బీరువా తలుపు తీసి ఇటు తిరిగేసరికి నిర్మల తెచ్చిన కాఫీ అందుకుని తాగుతోంది భవాని. ఇందిర కనుబొమ్మలు ముడిపట్టాయి. నిర్మలకు అక్కపై ఎంత శ్రద్ధ ఎప్పటి నుంచి? నిన్న తల్లి చేసిన హితబోధ ఫలితమా ఇది? భగవాన్, అక్క తినే వస్తువుల్లో ఏ విషయమైనా కలపరు కదా కొంపదీసి. హృదయం దడదడలాడింది. ఈ పిశాచాలను ఎలా ఈ ఇంటి నుంచి తొలగించేది? ఉండు, ఈ మాత్ర వేసుకోవాలి. అప్పటికే మందుల విషయం నెప్తికి వచ్చి భవాని ఉదయమే వేసుకోవలసిన మాత్రలను తీసి ఇచ్చింది. అప్పటికే భవాని కాఫీ తాగేసి కప్పిచ్చేసింది. నిర్మల వెళ్ళిపోయింది. ఇందిర దేశ నిర్లక్ష్యంగా చూస్తూ, పారయ్య ఆ మందులన్నీ కట్టకట్టి, మందులు మింగి మింగి ప్రాణం నిలబెట్టుకుని నేనేం చేయాలి కనుక అరిచినట్లే అన్నది ఇందిరని చూడకుండానే. మ్రాన్పడిన ఇందిర కొద్ది నిమిషాల తర్వాత భవాని చెంతకొచ్చి కూర్చుని, ఏంటక్క అలా ఉన్నావు అని నెమ్మది స్వరాన్ని అడిగింది. నన్ను విసిగించకు, ఒంటరిగా వదిలే కాసేపు. అటు తిరిగి పడుకుంది. చాలాసేపు నిరుత్తరాలుగా కూర్చున్న ఇందిర మంద్రస్థాయిలో అడిగింది, నిన్న నేను ఆలస్యంగా వచ్చానని కోపం అక్క?
నాకెందుకు కోపం, ఎవరి జీవితం వాళ్ళది. చటుక్కునొచ్చింది సమాధానం. కాదు, అలా స్వతంత్రించలేదు నేను. నా జీవితం నువ్వే నిర్ణయించాలి, నీ చేతులతో నువ్వే చేయాలన్నీ. ఓ, భవానీ స్వరంలో హేళన. ఉదయ్తో నది ఒడ్డున కూర్చొని మాట్లాడుతుంటే నిన్న సమయం అనేదే తెలియలేదు. అంచేత కాస్త ఆలస్యమైందక్క. నువ్వు కోప్పడవలసిందేం లేదు. ఇవాళ వాళ్ళింటికి కూడా రమ్మన్నాడు. నిన్నడిగి చెప్తానన్నాను. పరీక్షగా చూసింది భవానీ ఇందిరవంక. ఆ వదనం ఎప్పట్లాగానే ప్రసన్నంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న ఆ చిరు దరహాసం, కల్మషరహితంగా నిర్మలంగా ఉన్నాయి ఆ నేత్రాలు. త్వరపడుతున్నానా అని కొలది క్షణాలు మదనపడింది భవానీ మనసు. కానీ ఆమె ఉదయం చూసి ఉన్న దృశ్యం మరి మనసును ఏమాత్రం ఊరటపరిచేది కాదాయే. నాతో సినిమాకని చెప్పారు, నది ఒడ్డున గడిపారు. భేష్, లోకం వెరిపోయినా లేని దానివన్నమాట. నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను. శరాఘాతంలా హృదయంలో గుచ్చుకున్న ఈ మాటల బాధను పైకి కనిపించనీయలేదు ఇందిర. చిరునవ్వు చెరగనీయలేదు. నువ్వెన్ని తిట్టినా పర్వాలేదు, నా పైన అధికారం ఉన్నదానివక్క. కానీ ఈ తిట్లన్నీ నీ మరిదిని తిట్టు. ఆనక వస్తాడట, తప్పంతా అతడిది, నాది కాదు అంది. నీ మనసు బాగుండలేదని నాకు తెలుసక్క. అందుకే నిన్ను వదిలి వెళ్ళను అన్నాను. నువ్వే బలవంతంగా పంపావు. కొంచెం సేపు ప్రశాంతంగా పడుకో, నేను ఉషకి స్నానం చేయించుకొస్తాను అంది. అనవసరంగా ఉద్రేకపడుతున్నానా? ఇందిర ఎంత గుణవతో నాకు తెలియదా? మరి ఎందుకు ఈ మదన? అయితే ఉదయం చూసిందేంటి? పొరపాటేనేమో. బలరాంతో అంత నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న ఇందిర నిన్న ఉదయ్తో బయటకు వెళుతూ అంత విచారంగా ఉన్నది ఎందుకని మరి? ఇంకా నిశ్చితార్థమైన కాని వ్యక్తితో ఆడపిల్ల అంతకంటే అధిక ధోరణిలో ఉండటం సమంజసం కాదే. ద్వైధీభావంతో సతమతమైన హృదయంతో బలరాంతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఏదో థీసిస్ గురించిన ఆలోచనల్లో ఉన్న బలరాం కూడా భవానీ ఎదలోని అలజడిని గుర్తించలేకపోయాడు. కొంచెం తొందరలో ఉన్నాను భవానీ, అంతా బాగానే ఉందిగా, మందులు వేసుకున్నావుగా, మధ్యాహ్నం త్వరగా వచ్చేస్తానులే గబగబా అనేసి వడివడిగా నడిచిపోయాడు. నీరసంగా మూలిగింది భార్య మనసు. భార్య ఆరోగ్యం కనుక్కోవటం కూడా మొక్కుబడి విధిగా భావించే మగాడు అర్ధాంగితో నిమిషం మాత్రమే మాట్లాడగల పురుషుడు. అవును, అందం, ఆరోగ్యం, ఆనందం అన్ని వైపులా అందుబాటులో ఉన్నవాడు ఈ అనారోగ్యపు దాని దగ్గర ఎంతసేపని కూర్చుంటాడు? ఇందిర పిక్నిక్కు వెళ్ళొద్దంటే మానేశాడు. అంత అధికారం సంపాదించిందా? ఆనాడు పేకాట ఆడుతూ ఇద్దరూ చేసుకున్న దొంగ సైగలు చూసి కూడా నేను తెలుసుకోలేకపోయాను కదా. బావగారు, బయట ఇందిర కంఠం వినిపించి ఆసక్తిగా చూసింది. తొలగిన గుమ్మం తెర నుండి మేడమెట్ల వద్ద దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక్కప్పుడు కూడా మర్చిపోయి పరిగెడుతున్నారేంటి ఈరోజు? ఒక చేతితో టైనాట్ సర్దుకుంటూ మరొక చేతితో ఇందిర చేతులని భరణి భార్యని మూత తీసి చేతిలోకి వచ్చిన పదార్థం వైపు ఇందిర వైపు మార్చి మార్చి చూశాడు. చిన్న కప్పపిల్ల. ఇల్లు ఎగిరిపోయేలా నవ్వింది ఇందిర. పర్వాలేదు, నేను నిశ్చింతగా ఉండొచ్చు అన్నది గుండెపై చేతులుంచుకుని. విసుగ్గా కనుబొమ్మ ముడితో చూశాడు బలరాం. నిత్యం యూనివర్సిటీలు థీసిస్లు గురించి ఆలోచించే మీరు ఈ కప్పపిల్లని కరకర నమిలేస్తారేమోనని హడలి చస్తున్నాను ఇందాకటి నుంచి. పర్వాలేదు, మరీ అంత ఆబ్సెంట్ మైండెడ్ కాదు అంది. ఇంకా నవ్వుతూనే రెండో చేతిలోని ఒక్కపొడి భరిని అందించింది. ఇందులో బొద్దింకలేమీ లేవు కదా. తను నవ్వుతూ ఒక్కపొడి తీసుకొని ఆదరాబాదరాగా వెళ్ళిపోతున్న అతడిని మరలా ఆపింది ఇందిర. మాట బావగారు. ఓ ఏంటి ఇందిరా, నాకు ఈరోజు అసలే తల మునకలయ్యే పని ఉంది. అబ్బో, ఇంటి పని అంతకంటే ముఖ్యం బావగారు. ఏవి నేను అడిగింది? చెయ్యి ముందుకు చాపింది. ఏమిటి చూసారా, మర్చిపోయారు? పొద్దున్న ఎంతగా చెప్పాను. ఓ, గుర్తొచ్చినట్లు చిన్నగా నవ్వాడు. ఇదిగో జేబులో పెట్టుకుని మర్చిపోయాను అంటూ కొన్ని 100 రూపాయల నోటు ఇచ్చేసి గబగబా వెళ్ళిపోయాడు. ఇందిర వెంటనే ఆ డబ్బు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న భవానీ మనసు నిస్సహాయ క్రోధంతో మండిపోయింది. ఇద్దరూ తప్పుదారిన పడ్డారనటానికి ఇంతకంటే దృష్టాంతరం అనవసరం. భార్యతో 1 నిమిషమైనా మాట్లాడటానికి సమయం దొరకలేదు. మరదలితో 1 గంట హాస్యాలు జరపడానికి మాత్రం ఎటువంటి ఆదుర్దా లేదు. ఈ నాటకాలు చూడలేక చచ్చిపోతున్నాను తల్లి. మరీ ఇంత పబ్లిక్గానా? షూ వాపోతూ ప్రవేశించింది చిట్టమ్మ. అయినా నాకెందుకులేమ్మా భవానీ, తలదు జడమైనా
కంఠం వరకు ఉన్న దుఃఖాన్ని ఆమె గమనించరాదనే ఉద్దేశంతో నిద్ర నటించింది భవాని. వదిలే రకమా చిట్టమ్మ? ఆమె చూడనే చూసింది. తనను చూసే భవాని అటు తిరగటం. పిచ్చి తల్లి, అట్లా మంచానికి కళ్ళు మూసుకుని పడి ఉంటే పంచన చేరిన వాళ్ళు పందికొక్కుల తినకేం చేస్తారు? కాపురానికి గోతులు తీస్తారు. లేమ్మా భవానీ లే. ఏది కాని వేళ ఏమిటమ్మా ఈ నిద్ర? వచ్చి రాని కన్నీళ్లు తుడుచుకుంటూ భవానీని లేవదీసింది చిట్టమ్మ. తాను నిద్రపోతున్నట్లు ఆమెకు తెలుసు. నిజంగా తన శ్రేయోభిలాషి కనుకనే అంత బాధపడుతున్నదని భావించింది భవానీ. ఇందిర గదిలోకి వచ్చేటప్పటికి చిట్టమ్మ భవానీకి అతి ప్రేమగా తలదూతుంది. నిర్మల అక్కడే కూర్చుని భవానీ గదిని వింతగా చూస్తోంది. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందని, అయినా నాకెందుకులేమ్మా? ఉండి ఉండి అలా ఒక్కో మాట విసురుతున్నదల్లా ఇందిరను చూసి టక్కున నోరు మూసింది. ఇందిర ఆశ్చర్యం చెందినట్లుగా ఆమె కళ్ళే చెప్పుకున్నాయి. వచ్చిన ఇన్నాళ్లల్లోనూ చిట్టమ్మ భవానికి తన చేత్తో ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇచ్చెరగదు. ఇప్పుడు మరి ఇంత సేవ చేస్తున్నదంటే? చిట్టమ్మ సమక్షంలో చీమలు జరులు పాకుతున్నట్లుగా అనుభవమైన ఇందిర వెనుతిరిగింది. రామారా, వచ్చిందాన వెళ్ళిపోతున్నావే? అయ్యిందా మీ బావగారిని సాగనంపటం వీధి గుమ్మం వరకు? ఇందిర ఆ శ్లేష గమనించినా ఆమెను సరుకు చేయనిది గనక ఎటువంటి బెదురు లేకుండా వచ్చి మందుల అల్మరా తెరిచి భవానీకి వేసుకోవలసిన మంది ఇచ్చింది. చిట్టమ్మ ఎదుట తేలిక పట్టం ఇష్టం లేని భవానీ మౌనంగా తీసుకుంది. ఇక ఇవన్నీ నిర్మలకి నాకు చెప్పమ్మా, తెలిసేటట్టు. ఏ వేళకి ఏమేమి ఇవ్వాలో ఏమిటో, మీ బావకి ఎప్పుడేం అమర్చి పెట్టాలో. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఉంటావు కనుక పరా ఏంటా? పై చదువులేవో చదువుతావటగా? ఇందిర విస్మయంగా భవానీ దశ చూసింది. ఆమె ఈ సంభాషణతో నిమిత్తం లేనట్టు గోడల వైపు చూస్తుంది. మీకంత శ్రమ ఇవ్వదలుచుకోలేదులేండి. అక్కయ్యకు బాగయ్యాక లేచి తిరిగాకనే నేను ఇక్కడి నుంచి కదిలేది. పెంకెగా స్థిరంగా అందిందిర. ఆహా, చిట్టమ్మ స్వరంలో వెటకారం. మంచి సంగతేనమ్మా, చాలా మంచి సంగతి. ఏమో నాకేం తెలుసు? పెళ్ళి కాని పిల్ల పరా ఇంట ఎన్నాళ్ళు పడి ఉంటుంది. చదువు పెళ్ళో అని వెళ్ళిపోతామనుకున్నానులే. భవానీకైతే ఆడబిడ్డ కానీ మీరు నాకు కాదు, నా మీద అధికారం చేయకండి. మరి నిర్మల ఇక్కడ ఉంటుంది అనుకోండి, నిర్మలకు మాత్రం ఇది పరా ఇల్లుగాక తనదెలా అవుతుంది? ఆహా, ధర్మ సందేహం అంతే సుమండి అంది ఇందిర. చిట్టమ్మ సమాధానం దొరక్క మరొక విషయం పైకి తిప్పింది మాటల ఈటలు. అంతే మరి, ఇంటి యజమానికి ఇష్టమైన వాళ్ళు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. సూర్యం ఆలస్యంగా వస్తున్నాడని ఇంటి నుంచి తరిమించేశావే, మరి నిన్న రాత్రి నువ్వు చేసిందేమిటమ్మా? గురువిందా తన నలు పెరగలేదని ఊరికే అన్నారా పెద్దలు? మరి మౌనంగా ఉండలేని భావాన్ని బిగ్గరగా కసురుకుంది. ఇందిరా, వదినా, ఏంటిదంతా అసహ్యంగా? వెళ్ళండి బయటికి. నన్ను బతకుండగానే చంపుకు తింటారా ఏం? కనీసం విశ్రాంతిగా కూడా ఉండనివరా? అయ్యో, పడుకో అమ్మా, పడుకో. చిట్టమ్మ నిర్మలను వెంటబెట్టుకు వెళ్ళిపోయింది. ఇందిర చిన్నబుచ్చుకున్నట్లు నెమ్మదిగా బయటకు నడిచింది. తన గదిలో కూర్చుని తీరిగ్గా ఆలోచించిన ఇందిర ఊహించగలిగిన విషయం ఒక్కటే. నిన్న నేను ఆలస్యంగా రావటం గురించి, సూర్యాన్ని హాస్టల్లో చేర్చడం గురించి చిట్టమ్మ అక్కకు నిష్ఠూరక్తులు వినిపించుంటుంది. అక్కకు నా మంచితనం తెలుసున్నా చిట్టమ్మకు నోరెత్తే అవకాశం ఇచ్చానని అలా కోపంతో ఉడికిపోతుంది. కల్మషరహితమైన ఆమె మనసు అంతకంటే అధికమైన అసభ్యకరమైన ఆలోచనలు కూడా చేయలేకపోయింది. ఎవరు లేనప్పుడు అక్కకు క్షమాపణ కోరుతానో సరిపోతుంది అనుకుని శాంతపడింది. బలరాం వస్తూనే భవానీ గదిలోకి వచ్చాడు. ఏం చేస్తున్నావు? ఎలా ఉంది? ఆదరంగా అడుగుతూ దగ్గరగా కూర్చున్నాడు. బాగానే ఉంది, ప్రసన్నంగానే జవాబిచ్చింది. ఉదయం చాలా ఆలస్యమైంది, నీతో సరిగా మాట్లాడలేకపోయాను. ఏం? ఈరోజు ఉదయం నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, అందువలన మనసు పాడయింది. ఆ మాటలను బట్టి అతడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో భవాని గ్రహించగలిగింది. మనసు పాడైతే ప్రయోజనం ఏమిటి? అటువంటి పొరపాట్లు మరలా జరగకుండా చూడాలి అన్నది అతడి కళ్ళల్లోని భావాన్ని చదవటానికి ప్రయత్నిస్తూ. ఉష నిద్రపోయిందా? ఆ విషయం ఏమిటో ఆమె తరచి అడగనందుకు సంతోషించాడు. అనుకుంటాను. ఇందిరేది కనిపించదేం? ఎందుకు? బజారు పని ఉందంది అన్నాడు. నా దగ్గర డబ్బు కూడా తీసుకుంది ఉదయమే. అదేమిటో కొని తెచ్చే వరకు మాత్రం సస్పెన్స్ అంది. ఏమైనా నువ్వంటే చాలా ప్రేమలే ఇందిరకు. పూర్వం వలనే నిర్మలంగా కల్మషరహితంగా ఉన్న ఆ మాటల వెనుక గల మనసును అనుమానించినందుకు పశ్చాత్తాపడుతూ
తనను తానే నిందించుకుంది భవానీ. ఛ, అబలైన ఆడదానికి అనుమానం కంటే పెద్దదైన జబ్బు ఉండదు అనుకుంది. భవానీ బలరాములకు కాఫీ పలహారాల ట్రేతో వచ్చిన ఇందిర బయట నుండి అడిగింది, లోపలికి రావచ్చా? రాయిందు, బలరాం అన్నాడు. ఆమె ముఖం వ్యాకులపూరితమే కనపడింది భవానికి. కూర్చో ఇందూరా అంది ఉదయపు కోపాన్నంతా విస్మరించి. ఇందిర తప్పనిసరిగా కూర్చున్నదే కానీ మాట్లాడలేదు ఎవరితో. అబ్బా, నువ్వు అలా మూగిగా ఉంటే బాగుండదు ఇందు. అన్నట్లు ఇందులో ఏమి కప్పలు వానపాములు వగేరాలు లేవు కదా. నీ చెల్లెలేం చేసిందో తెలుసా పొద్దున్న అన్నాడు. నేను చూస్తూనే ఉన్నాను, దాని బుద్ధే అంత కొంటె కోణంగి. ఇందిర నవ్వలేదు, పెదవి కదపలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు ఇందిరా? బలరాం అడిగాడు. బావా, ఇంట్లో ఆసరాగా మీ అక్కగారు నిర్మల ఉన్నారు, ఇక నా అవసరం లేదనుకుంటాను. పిడుగుపడినట్టే చూశారు భవానీ బలరాములు. నువ్వు లేకుంటే ఉష ఏమవ్వాలి? కానీ మా కోసం నీ చదువు మానుకుని నిన్నెక్కడ ఉండమని కూడా అనలేను. ఇందిరా, ఉష భవిష్యత్తును ఎంత కోరుతున్నానో నీ భవిష్యత్తును అంతగానే కోరుతున్నాను. కానీ ఎవరినైనా వంట మనిషి కోసం ట్రై చేస్తాను అన్నాడు. నా చదువు కంటే నాకు అక్క ఆరోగ్యమే ముఖ్యం. వచ్చే సంవత్సరమైనా చదువుకోవచ్చు. కానీ ఏమిటి? ఇంట్లో చాలామంది ఉన్నాము, అందుకని మీకేమైనా డిస్టర్బెన్స్గా ఉందేమోనని అంది. కాదు, నువ్వేమిటో దాస్తున్నావు, చెప్పమ్మా ఇందు. ఏమీ లేదు బావా, మీరు అక్క ఇద్దరు ఉండమంటే ఉంటాను, అభ్యంతరం అయితే వెళ్ళిపోతాను. బలరాం అయోమయంగా చూడసాగాడు. భవానీ కల్పించుకుంది. ప్రస్తుతం ఆమె మనసులో ఏ అనుమానం ఆలిన్యత లేక స్వచ్ఛంగా సరళంగా ఉంది. ఏమీ లేదులేండి, మీ అక్క స్వభావం తెలిసిందేగా, ఏవో అంటూ ఉంటారు, నేను సర్ది చెప్పలేను. ఓస్, అంతేనా? పెద్దవాళ్ళ చాదస్తాలు పట్టించుకోకూడదు ఇందిరా. అయినా ఆవిడ అన్నాళ్ళు ఉంటుందిలే, వెళ్ళిపోతుంది అన్నాడు. ఆవిడ వెళ్ళాలని కాదు నా ఉద్దేశం. ఏమీ లేదు కానీ త్వరగా తయారవు. ఈరోజు ఉదయ్ పిలిచాడుగా, మార్కెట్ నుంచి అటే వెళ్ళి వచ్చేద్దాం. వచ్చేసరికి ఆలస్యం అయిపోతుందని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, ఉషను తీసుకువెళ్దాము, త్వరగా వచ్చేద్దాం. ఏం భవానీ అన్నాడు. అలాగే అంది భవానీ. ఇందిర తన నిమిత్తం కొని తీసుకురాబోతున్న వస్తువు ఏమిటా అని ఆత్రంగా ఎదురుచూసింది భవానీ, చిట్టెమ్మ సనుగుణ్ణి పట్టించుకోకుండా. బాగుంది వెర్రి తల్లి, ఇద్దరూ కలిసి శ్రీకారులు కొడుతూ ఉంటే చూస్తున్నావా? వాళ్ళకి అడ్డు కాకుంటే నిర్మలను ఎందుకు తీసుకుపోలేదు వెంట? అడ్డనేగా సూర్యంగాడిని ఇంటి నుంచి తరిమేసింది. రేపో మాపో ఏదో వంకర నన్ను తరిమేస్తుంది. అవునని కాదని కూడా అనలేదు భవానీ. అయితే ఖాళీ చేతులతో నిద్రపోతున్న ఉషతో వచ్చిన భర్తను చెల్లెల్ని చూసి భవానీ మెదడులో తిరిగి పాము పిల్లలు ఆడుకోసాగాయి. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళటానికే ఇలా నా వద్ద నాటకం ఆడారా? అన్ని వందల డబ్బు ఏం చేసి వచ్చారు? దాచుకున్నదేమో. అనుమానాలు అసూయకు తావిస్తాయి. ఆడదానికి అసూయ కుష్ఠరోగాన్ని మించిన అసహ్యకరమైన జబ్బని తెలిసి భవానీ ఆ అసూయకు లోబడింది. ఆమెలోని అనుమానాంకురం కొమ్మలు రెమ్మలు వేస్తూ దినదిన ప్రవర్ధమానం కాసాగింది. ఉదయ్ ఇంటి దగ్గర జరిగిన మర్యాదా విశేషాలు వగైరా బలరాం భార్యకు వినిపిస్తూ ఉంటే ఇందిర సిగ్గుతో తన గదిలోకి జారుకుంది. అయితే అనుమాన పిశాచి బాధకు లోనైన భవానీకి ఇది కూడా అపార్థానికి ఆస్కారం ఇచ్చింది. ఆ రేగిన తల, దొంగచూపులు నేను పసిగడతానేమోనని అలా పారిపోయి దాక్కున్నట్టుంది. మంచి రోజున ఉదయ్ని వాళ్ళ అమ్మగారిని మన ఇంటికి భోజనానికి రమ్మన్నాను. ఎల్లుండి ఆదివారం కనుక ఎల్లుండే వస్తామన్నారు చెప్పాడు. మంచిది. నిర్లిప్తంగా నిరాసక్తగా ఉన్న భవానీ ధోరణికి విస్మితుడయ్యాడు బలరాం. ఏం భవానీ అలా ఉన్నావు? ఏం లేదు, ఇందిర పెళ్ళై వెళ్ళిపోతుంది, ఇకపై నేను పాప ఎలా భారంగా ఎలా గడిపేది? పోనీ నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనా ఉషతో? మీరు హోటల్లో భోంచేసి నిశ్చింతగా మీ స్టడీస్తో గడపచ్చు. భవానీ బాణం దెబ్బతిన్నట్టే గిలగిల్లాడాడు. కనీసం కంటి చూపుతోనైనా తృప్తి పడుతున్నాను, నువ్వెక్కడో ఉంటే నేనెలా బ్రతకను? ఆమె తలను తన ఒడిలోకి తీసుకుని నిమురుతూ మాట్లాడసాగాడు. నువ్వు తిరిగి బాగా లేచి తిరిగే రోజు కోసం ఎంత నిరీక్షిస్తున్నానో భవానీ. మళ్ళా మనం పూర్వంలాగా హాయిగా రాత్రి పగలు తెలియకుండా. అతడి చేతులపై తన చేతులు వేసి పట్టుకుంది భవానీ. అతడు ఉచ్చరించే ప్రతి ఒక్క మాట గుండె లోతుల్లో నుండి వస్తున్న నిజంలాగా తోచింది. తనపై భర్తకు ప్రేమ నశించలేదు. పూర్వంలాగే అతడి హృదయం అంతా తానే నిండుంది. దేవుడు ఎంత దయామయుడో అయ్యా.
ఇంతకంటే గొప్పతనం అదృష్టం ఏముంటుంది స్త్రీకి? ఈ ప్రేమను ఇలాగే నిలుపు. నేనెంత అదృష్టవంతురాల్ని. నా మనసు చిన్నది చెయ్యకు, నా బుద్ధిని హీనం చెయ్యకు, నాలో అల్ప అనుమానాలను అంకురించనీయకు. నిశ్చింతగా ఉన్న ప్రాణం నిద్రమాత్ర సహాయం లేకనే నిద్రపోయింది. భార్యాభర్తల అన్యోన్యత, అక్కా చెల్లెళ్ల అనురాగము ఏమాత్రము సడలకపోగా తన వెలితి బుద్ధే బయటపడిందని గ్రహించిన చిట్టెమ్మ చింతాక్రాంతయ్యి మార్గాంతరాలు వెతుకుతూ ఉండగానే కొన్ని రోజులు నిర్మలంగా నిరుపద్రవంగా గడిచాయి. మధ్య మధ్య ఉదయ రాకపోకలు ఆమెను మరింత నిప్పును తొక్కిన కోతిని చేస్తున్నాయి. బుద్ధి వెరుతలలు వేస్తోంది. కూతుర్ని బాగా ముస్తాబు చేసి మామయ్యకి కాఫీ ఇచ్చిరామ్మా అంటుంది. కూతురొచ్చి మామ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్తే మనసు మారెమ్మలా మండిపోతుంది. మామయ్య స్నానానికి వస్తున్నాడు, తువ్వాలు సబ్బు అన్నీ ఉన్నాయో లేదో చూడమ్మా అని పంపుతుంది. నిర్మలను అల్లంత దూరంలో చూస్తూనే స్నానం సంగతి విరమించుకుని వెనుదిరిగిపోతాడు బలరాం. నిరాశతో నిస్త్రాణ పడరాదని తనను తానే హెచ్చరించుకుంటుంది జిట్టెమ్మ. మరొక 4-5 ఏళ్ళు ముందు పుట్టావు కాదే, మీ మామకు ఈడు జోడుగా ఉందువు. పోని మీ మామకు నీకీడైన కొడుకైనా లేడు. నాకొచ్చాయి పాటలు నీకు సంబంధం వెతకలేక. బలరాం భోజనానికి వచ్చిన వేళలో అతడు వినాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు విసురుతోంది జిట్టెమ్మ ఒకనాడు. బలరాం అసహనంగా ఉగ్రంగా చూశాడు. అక్క, అలా మాట్లాడటానికి నీకు సిగ్గులేదు? అదిరించినట్లే అన్నాడు. ఏరా బాబు, నేనేమన్నాను? పిల్లలతో అటువంటి మోటు మాటలు మాట్లాడితే వాళ్లకు నీపై గౌరవం ఏముంటుంది అక్క? నీలాంటి కక్కుర్తి రకాలే ఎవళ్ళో ఇలాంటి సంబంధాలు కల్పించి ఉంటారు. మేనమామ, మామ కొడుకు అన్నతో సమానమని తెలుసుకుంటే మాటి మాటికి పెళ్ళి పెళ్ళి అని ఎందుకు ఆ పిల్లని చిన్నబుచ్చుతావు? కోపంతో భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు. తమ్ముడు అంత చేటు మందలించగలడని ఊహించిన చిట్టెమ్మ చిన్నపోయిన ముఖంతో కూర్చుండింది. కారణం తెలియకుండా నిర్మలకు ఏడుపు వచ్చేసింది. ఇందు సరాసరి తన గదిలోకి వచ్చేసిన ఉదయను తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది ఇందిర. అందరూ చూస్తారన్న సిగ్గు కూడా లేదా నీకు ఉదయ్? ఎందుకు? లైసెన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయిగా అన్నాడు ఉదయ్. చాలే కానీ ఎందుకు వచ్చినట్టు? క్వశ్చన్ పేపరు నీకు దొంగతనంగా చేరవేయటానికి. ఏమిటి? అదే, మా అమ్మ వస్తోంది, ఆవిడ అడిగే ఉల్టా సీదా ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానాలు చెప్పి ఫస్ట్ క్లాస్ కొట్టేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం క్వశ్చన్లు అడిగింది. గారెలు అరిసెలు చేయటం వచ్చా అంటే ఓఎస్ 100 మందికి అనేసి. అలాగే వంట వచ్చా అంటే అవునవును. ధాన్యం దంపటం వచ్చా అంటే ఆహూ ఊహూ అంటూ దంపుళ్ళ పాట కూడా పాడనా అంది నవ్వుతూ. అవునవును, అటువంటి వాటికి స్పెషల్ మార్క్స్ ఉంటాయి అన్నాడు. చాలుగానే ఇక నాడు బయటికి అంది. ఎవరమ్మా వచ్చారు అంటూ చిట్టెమ్మ వచ్చి ఒక చూపు విసిరిపోనే పోయింది. ఆహా ఆహా, పెండ్లి చూపులకి వందల ఖర్చులతో హోటల్ సామాన్లు దిగిపోతున్నాయి. అదృష్టం ఉండాలమ్మా, అదృష్టం. అమ్మ అయ్యా లేకుంటేనేం అంటూ భవానీ గదిలోకి వెళ్ళి మెటికలు విరిచింది. భవానీ మాట్లాడలేదు. ఉదయ్ తల్లి శ్యామలాంబ ఆర్భాటంగా వచ్చింది కారులో 2 నౌకర్లతో. బలరాం ఎదురెళ్ళి తీసుకొచ్చి భవానీ గదిలో కూర్చుండజేశాడు. గంటసేపు మాటలు నవ్వులు మనస్ఫూర్తిగా దొర్లిపోయాయి. నిశ్చయం జరిగిపోయింది. శ్యామలాంబ కాబోయే కోడలు ఇందిరకు 1000 రూపాయలు ఇచ్చింది కానుకగా. త్వరలో ముహూర్తం చూపమని కూడా అన్నది. నాదొక్క మాట అంది ఇందిర. 1 సంవత్సరం తర్వాత మాత్రమే పెళ్లి జరుగుతుంది, ఇది నా ప్రార్థన అడిగింది. శ్యామలాంబ అర్థం కానట్టు చూసింది. ఉదయ్, బలరాములు కారణం వివరించారు. సరే మరి, త్వరగా కోలుకుని మా కోడలు మాకిచ్చేయండి భవానీ గారు అంది శ్యామలాంబ నవ్వుతూ. భవానీ ఇందిర వంక కృతజ్ఞతగా చూసింది. ఉదయ్ ఎవరూ చూడకుండా కన్ను గీటాడు ఇందిరకు. పోనీ మీకు అభ్యంతరం అయితే వద్దులేండి, వివాహం త్వరలోనే జరిపేద్దాము, మా అవస్థ మేం పడతాము అన్నాడు బలరాం. అయ్యయ్యో అదేం మాట, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మనస్ఫూర్తిగానే అంది శ్యామలాంబ. సంవత్సరం ఎంతలో తిరిగి రావాలి, ఈలోగా ఉదయ్ స్టడీస్ కూడా పూర్తవుతాయి, ఒక విధంగా ఇది మంచిదే అంది. థ్యాంక్స్ అండి అన్నాడు. ఉదయ్ వస్తూనే ఉంటాడు, అమ్మాయిని అప్పుడప్పుడు పంపిస్తూ ఉండండి. తప్పకుండాను, మీరు కూడా ఎప్పుడంటే అప్పుడు రండి, ఇది మీ ఇల్లే భవానీ బలరాములు ముక్తకంఠంతో చెప్పారు. నిష్క్రమించే ముందు ఇల్లంతా చూడటానికి వెళ్ళింది శ్యామలాంబ. తీసుకెళ్ళిందిరా అంది భవానీ. భవానీ, ఉదయ్, బలరాములు ఇక్కడ కబుర్లలో పడ్డారు. వంటగదిలోకి వచ్చిన శ్యామలాంబ ఆశ్చర్యంగా చూసింది. చిట్టెమ్మను నిర్మలను గుర్తుపట్టింది.
మీరు? అవునమ్మా, నా తమ్ముడే బలరాము. ఆహా, నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి చేసేదే ఉందిలేండి. అయినా మా నిర్మలకు మీరు కాదన్నంత మాత్రాన పెళ్లి కాకపోదు అంది చిట్టెమ్మ. ఉష నిద్రలేచిన సవ్వడి విని ఇందిరటు వెళ్లటంతో అవకాశం దొరికి స్వేచ్ఛగా వాగసాగింది చిట్టెమ్మ. అబ్బాయి ఇష్టపడ్డప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అవునులేండి, ఎర్రగా బుర్రగా ఉండి 4 ఇంగ్లీష్ ముక్కల కోసం ఆశపడిన వాళ్ళంతా ఇలాగే బోర్లా పడుతూ ఉంటారు అంది. ఏమిటి? అవునమ్మా, అసలు సంగతి ఏమిటంటే అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక గుసగుసలతో శ్యామలాంబకు చెవిలో చెప్పింది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని భావాని ఉదయ్ కంటగడుతోంది. దానికి మాత్రం ఈ ఇల్లు వదలలని లేక వంకలు పెడుతోంది. అది అసలు సంగతి. శ్యామలాంబ కనుబొమ్మలు పైకి లేచి అక్కడే ఉండిపోయాయి. కనుగుడ్లు కంటిరెప్పలు కప్పలేనంత పెద్దవైపోయాయి. ఎవరితోనూ మాట్లాడకుండా రుసరుసలాడుతూ పోయి కారులో కూర్చుంది. ఏమిటమ్మా అని ఉదయ్ ఎంత బ్రతిమాలినా చెప్పలేదు. ఇంటికి పదా చెప్తాను. భర్త కంటే పరాయి ఇంటిపైన ప్రేమేమిటి? బలరాం బ్రతిమలాడాడు. భవాని అభ్యర్థించింది. లాభం లేకపోయింది. మీ అమ్మాయి విషయం మీకే తెలుసు. మాకు శీలం గల పిల్ల ముఖ్యం. ఇంటికి చేరుతూనే ఆమె కొడుకుపై విరుచుకుపడింది. ఈ ముదనష్టపు సంబంధం నీకెక్కడ నచ్చిందిరా? ఆ పిల్ల బావతో చిట్టెమ్మ ఎక్కించిన విషమంతా కక్కింది. చచ్చా, లేదమ్మా, తన కూతుర్ని చేసుకోలేదని అసూయతో వాగుంటుంది. చూద్దాం, 7 ఏడాది గడువు ఉందగా. ఇప్పుడు మాత్రం ఏ నిశ్చయాలు స్నేహాలు పనికిరావు. నీ క్షేమం కోరే చెప్తున్నాను అంది శ్యామల. ఎందుకు ఏడాది తాత్సారం? ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ బయటికి నడిచాడు ఉద్రేకంతో ఊగిపోతూ ఉదయ్. నా వెంట సినిమాకి రావటానికి కూడా బావ అనుమతి తీసుకున్నది ఇందుకేనా? అతడిలోనూ అనుమానానికి అంకురం పడింది. శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉన్న ఇంట చిట్టెమ్మ రాబందులా ఆనందంగా తిరుగుతోంది. బలరాము మేడ దిగి రాలేదు. భవాని కన్నీటి ధారలకు ఆపులేదు. రాత్రి 9:30 వరకు అలా గడిచింది. ఉషకి పాలు కలిపి తీసుకువెళ్ళటానికి ఇందిర తప్పనిసరిగా తలుపులు తెరిచి బయటకొచ్చింది. నీకు ఓ ఇల్లు వాకిలి ఏర్పరచాలన్న పాపానికి వాళ్ళకి ఉపవాసాలు ఏడుపులు రాసి పెట్టున్నాయి. వెళ్ళి అన్నాలు తినిపించి ఇద్దరి చేత. నీ ఉసిరికి వాళ్ళు చనిపోగలరు తల్లి. నా తమ్ముడిని మరదల్ని బతికించమ్మా తల్లి. రాక్షసిలా అరుస్తున్న చిట్టెమ్మను నిస్త్రాణగా చూసింది ఇందిర. ఆమెకు తెలుసు ఇదంతా చిట్టెమ్మ చలవని. వెళ్ళు, ఇకపైన నా తమ్ముడు వెంట పట్టమ్మా తల్లి. భవాని ఎంత బ్రతిమలాడినా ఇందిర మార్చలేకపోయింది. అక్క, నాపై కోపమా? కాదే, నాకు నాపైనే కోపం. నాకు వచ్చిన రోగంపైనే కోపం. ఈ రోగం వల్లనేగా అందరిలో ఇలా చులకనైపోయాను. వెళ్ళు, నన్ను విసిగించకసలు. నీ ముఖం నాకు చూపించకు. దుఃఖం దిగమింగుతున్న ఇందిర మేడ మీదకి నడిచింది. ప్రాణం లేని కట్టెలే పడున్నాడు బలరాం మంచం మీద. చిట్టెమ్మ వాగుళ్ళు వింటూనే ఉన్నాడు. బావగారు. కదలిక లేదు. మరింత దగ్గరగా వెళ్ళి అతడి మంచం దగ్గర కూలబడి వెక్కి ఆడవసాగింది. నాకు చేతనైన సాయం చెయ్యాలని వచ్చి మిమ్మల్ని ఇంత అవమానాల్లో ముంచాను అంది. బలరాం మాట్లాడలేదు. అతడి చెయ్యి ఆమె శిరస్సును నిమరసాగింది. బావా, లేచి అన్నం తినండి. అక్క ఆరోగ్యం అసలే. మాటలు పూరించలేక మళ్ళీ ఏడవసాగింది. ఊరుకో ఇందు, నీకొచ్చిన అవమానం ముందు మా అనారోగ్యాలు బాధలు ఏమాత్రం. లేవండి బావా, నా కర్మ నాది. మీరు అన్నం తిని అక్కకు కూడా ఎలాగైనా తినిపించండి. ఇందిరా, నువ్వు దేవతవమ్మా. ఇంత అవమానము భరించి ఇంకా ఇలా మా కోసం ఇదవుతున్నావు. బావగారు ప్లీజ్, మనం అనుకోని కూడా వద్దు ఈ నీచ విషయాలు. నిజం నిలకడ మీద తేలుతుంది. మీరు లేవండి ప్లీజ్. ఇందిరా, నన్ను వదిలేయమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. మీ ఊరు వెళ్ళిపోయి హాయిగా చదువుకో. ఎందుకు ఈ నిష్కారణ నిందలు? మీరు లేవండి బావగారు. అక్క కోసం, ఉష కోసమైనా మీరు లేవాలి. పద. మెట్లు దిగి వస్తున్న ఆ ఇద్దరిని జుగుప్సతో నిందాపూర్వకమైన చూపులు చూస్తూ నిలబడిపోయాడు ఉదయ్. అతడిని చూసి బలరాం అడుగు ముందుకు సాగక నిలబడిపోయాడు. ఇందిర చూపులు నిశ్చలంగా ఉన్నాయి. ఉదయ్ అన్నది వినిపించని స్వరంతో. అవును, ఉదయ్నే. థ్యాంక్స్, నన్ను గుర్తించావు. నీ అసలు రూపం ఇదే అయితే నాతో నాటకం ఎందుకు ఆడావు? ఉదయ్ భాస్కర్రావు కర్కశంగా సంబోధించాడు బలరాం. ఇంతింత విద్యావంతులమై ఇటువంటి నీచపు అనుమానాలా? ఎవరు నీకు ఈ విషయం ఎక్కించారు? నీ సొంత అక్క.
నిరసనగా అన్నాడు ఉదయ్. అయినా ఎవరో చెప్పడం దేనికి? ఇప్పుడు నేను చూస్తున్నదేమిటి? ఇదివరలో చూసినా అర్థం చేసుకోలేకపోయాను. సరాగాలకు సయ్యాటలకు అక్క మొగుడు, సంసారానికి అసలు మొగుడు కావాలా? వారెవ్వా! అతడి మాటలు పూర్తి కాకుండానే బలరాం దూకినట్లే వచ్చి ఎడా పెడా వాయించాడు. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్! అంతలోనే గుళ్ళున భవానీ ఏడుపు వినిపించింది. ఉషా, ఉషా, తల్లి ఏమైందే నీకు? అందరూ అటు పరిగెత్తారు. ఉషా మెలికలు తిరిగిపోతూ కనుగుడ్లు విపరీతంగా తిప్పుతోంది. ఏడవలేనట్లుగా ఎక్కిళ్ళొస్తున్నాయి గొంతుల నుండి. అబ్బే, పసిపిల్లలకు వచ్చే నొప్పిలే, అది తగ్గిపోతుంది. నిర్మలంగా నిర్వికారంగా అంటోంది చిట్టెమ్మ, ఏమాత్రం కంగారు ప్రదర్శించకుండా, దగ్గరకైనా రాకుండా. ఇటువంటి స్థితిలో ఇంత నిదానం ఎలా సాధ్యం? నిర్మల ఆ ఎదుటి గదిలోనే అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతోంది అన్నట్టు చూశాడు ఉదయ్. బలరాం ఏమీ మాట్లాడకుండా ఉషను భుజాన వేసుకుని పరిగెత్తాడు బయటికి. అందరూ అనుసరించారు. ఉదయ్ కారు తలుపు తెరిచాడు. అటు చూడను కూడా చూడని బలరాం ఆర్ధింపుగా అన్నాడు, ప్లీజ్, ఇటువంటి సమయంలో కాదు పట్టింపులు, రండి త్వరగా వెళ్దాం. మాట్లాడకుండా అంతా కారులో సర్దుకున్నారు. భవానీ కంటే మిన్నగా ఏడుస్తోంది ఇందిర. ఇప్పుడే నేను పాలు పట్టి మీ దగ్గరికి వచ్చాను బావా, ఇంతలో ఏమైంది? ఉష తల నిమురుతూ అన్నది. ఆహా, ఎంత ప్రేమ ఒలికిస్తున్నావు తల్లి, ఇంకా అనుమానం ఏంటి? ఆ పాలల్లో ఏం కలిపావో ఆ పిల్లని అడ్డు వదిలించుకోవటానికి? నేనా? నిస్త్రాణగా వెనక్కు జారలబడింది ఇందిర. ఏం పాపం చేశాను దేవుడా, ఇన్ని నిందలు నా నెత్తినా? కుళ్ళి కుళ్ళి ఆడవసాగింది. చూస్తూనే డాక్టర్, ఏదో తినరానిది తిన్నది, నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు. ఉష గదిలో డాక్టర్ల చేతుల్లో ఉంది, చావు బతుకులతో పోరాడుతూ. బయట అందరూ ఎవరికి వారే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఏడుస్తూ. భవానీని బలరాముని ఓదార్చేవారెవరున్నారు? ఇందిర అందరికీ దూరంగా వెలివేసినట్లు నిలబడి ఉంది. ఆమెను పట్టించుకున్న వారే లేకపోగా ఉండి ఉండి చిట్టెమ్మ విషపు చూపులు ఆమెను కాల్చివేస్తున్నాయి. భవానీ ఏడ్చి ఏడ్చి సోలిపోతున్నది. అక్క, ఏడవకు, నీ మంచి మనసే ఉషను కాపాడుతుంది, ఏడవకు అక్క. తాను దుఃఖిస్తూనే భవానీని ఓదార్చడానికి చేరువుగా వెళ్ళింది ఇందిర. పిశాచి, తాకకు నన్ను, దూరంగా పో! రౌద్రంగా అరిచింది భవానీ. అక్క! ఇంకా నీ నక్క చిత్తులు నమ్ముతోందిటే, అక్క అక్క అంటూ పంచన చేరి ఎంత ఘాతకాన్ని కొడిగొట్టావు? చిట్టెమ్మ పురాణం విప్పింది. దీనంగా బేలగా అందరి వైపు చూసింది ఇందిర. అందరి ముఖాలు ధరణికి అభిముఖమై ఉన్నాయి. ఇందిర కళ్ళు తుడుచుకుంటూ భవానీ వంక స్థిరంగా చూసి నమస్కారం చేస్తూ అంది. అక్క, నేనెప్పుడు భగవంతుణ్ణి అంతగా తలచలేదు. మంచితనమే దైవమని నమ్ముతూ వచ్చాను. కానీ ఈరోజు మాత్రం అంటున్నాను, దైవమే ఉంటే ఉష బ్రతికి నా నెత్తి మీద నుండి ఈ నింద తొలగించాలి. పసిపాపలు దైవ స్వరూపులే అయితే ఉష కోలుకుని ఏం జరిగింది చెప్పాలి. ఆ దైవం చెప్పించాలి. 2 గంటల తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చారు. ప్రమాదావస్థ దాటింది, ఉదయం స్పృహ వస్తుంది అన్నారు. అంతా తేలిగ్గా నిట్టూర్చారు. ఇది విషప్రయోగం, పోలీస్ కేసు అంటున్న డాక్టర్ని, డాక్టర్ ప్లీజ్, నువ్వు నా స్నేహితుడివి, పిల్ల దక్కింది, అంతే చాలు, ఆర్భాటం చెయ్యకు, అసలు నేను మతి లేకుండా ఉన్నాను అన్నాడు బలరాం అసహనంగా. ఆందోళన స్థితి తగ్గి అందరూ తేలిగ్గా నిశ్వసించారు. ఇందిరేది? ఆరాగా అడుగుతూ చుట్టూ చూశాడు ఉదయ్. ఇప్పుడు అందరికీ ఆ మాజ వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆమె లేదు. ఇంటికి పోయిందేమో మొహం చల్లక అంది చిట్టమ్మ. ఉషా ప్రమాద స్థితి దాటిందని, బ్రతుకుతుందని డాక్టర్లు చెప్పాక చిట్టమ్మలోని చైతన్యం కొంత తగ్గటం గమనించాడు ఉదయ్. నేను 1 గంటలో వస్తాను అని వెళ్ళిపోయాడు ఉదయ్. బలరాం ఇంట లేదు ఇందిర. ఇల్లు ఖాళీగా ఉంది. అంత ఇంట్లోనూ పిశాచిలా తిరుగుతున్న సూర్యం ఉదయం చూసి కంగారు పడసాగాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వెప్పుడొచ్చావు? ఉదయ్ తీక్షణంగా అడిగాడు. ఇప్పుడే, ఇందాక రాత్రి ఉష ఆరోగ్యం పాడైంది. అప్పుడే ఇక్కడున్నావుగా, మాతో రాలేదేం మరి? లేదు, నేను ఇప్పుడే వచ్చాను తత్తరపడుతూ అన్నాడు సూర్యం. డామిట్, నేను రాత్రి ఇంట్లోకి వస్తున్న సమయంలోనే నువ్వు నాకంటే ముందు రావటం చూశాను. నువ్వు ఉష గదిలోకి వెళ్ళటం చూశాను. షర్టు పట్టుకుని 2 తగిలిస్తూ నడువు నాతో అని కారులో పడేసి తీసుకుపోయాడు. కర్మసాక్షి ఆగమనం తెలుపుతూ తూర్పు తెలతెలవారుతోంది. కళ్ళు మూస్తూ తెరుస్తూ అటు ఇటు కదులుతున్న ఉషా మంచం చుట్టూ చేరి ఉన్న అందరూ ఉదయ్ రాకతో తలెత్తి చూశారు. సూర్యాన్ని షర్టు కాలర్ పట్టి ఈడ్చుకొచ్చి ఉదయ్ బలరాం కాళ్ళపై పడేశాడు. మావయ్య క్షమించు, భోరుమన్నాడు సూర్యం.
బలరాంకు భవానీకి ఏమీ అర్థం కావటం లేదు. పూర్తిగా తెలివచ్చిన ఉష ఆంటీ అంటూ ఇందిర కోసం నలువైపులా చూస్తూ అంతలోనే సూర్యాన్ని చూసి బాబోయ్ చంపేస్తాడు అని బిగ్గరగా ఏడవసాగింది. ఏమిటమ్మా ఏంటి? బలరాం కుమార్తెను గుండెకు హత్తుకుంటూ అడిగాడు. సూరిగాడు చంపేస్తాడు డాడీ. ఏడుపు అధికమైంది. బలరాం అయోమయంగా చూడసాగాడు. చెప్పు ఏం జరిగింది అంటూ సూర్యాన్ని 2 దెబ్బలు కొట్టాడు ఉదయ్. అయ్యో నాయనా వాడేం చేశాడు? రంగంలోకి ఉరకపోయిన చిట్టెమ్మను మర్యాదగా నోరు మూయమన్నాడు ఉదయ్. చెప్పరా రాస్కెల్. పక్కలో ఓ పోటు పొడిచేసరికి సూర్యం దండాలు పెట్టాడు బలరాంకి ఉదయ్కి. చెప్తాను కానీ నన్నేం చెయ్యరుగా. చెయ్యం. ఏం జరిగిందో చెప్పు. ఇదంతా మా అమ్మ చేయించింది. అత్త రోగిష్టిదే కనుక నిర్మలనిచ్చి మావకు మళ్ళీ పెళ్లి చేయాలంటే ఈ పిల్లను కూడా అడ్డు తీసేద్దామన్నది. రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉంటే నాకు ఉష ఒక్కతే దొరికింది. నేను చాలా రోజులుగా జేబులో పెట్టుకు తిరుగుతున్నాను అతని కోసమే. నోట్లో మందు పోసి నీళ్లు పోసి ముక్కు మూసాడు డాడీ ఉష చెప్పింది. బలరాం భవానీ ఎవరికి వాళ్లే మ్రాన్పడిపోయారు. ఏదో తమ్ముడు బుద్ధి గెడ్డు తిని కాళ్ళు పట్టుకున్న చిట్టెమ్మను విదిలించాడు బలరాం. పో పాతకి జన్మలో నాకు మొహం చూపకు. చిచి నువ్వు ఒక ఆడదానివేనా? అక్కడున్న నర్స్ అంది. ఇందరి ఏది ఉదయ్, అందరం కలిసి ఆ దేవతను నిందించాము. ఈ పాపానికి నిష్కృతి లేదు డగ్గుత్తికతో అన్నది భవానీ. ఇంకెక్కడ ఇందిరా? ఇదిగో ఈ ఉత్తరాలు ఇక్కడ హెడ్ నర్స్కి ఇచ్చి వెళ్ళిందిట. బలరాం ఆత్రంగా చదివాడు. బావగారు క్షమించండి, నేనే పాపమూ చెయ్యలేదు. ఎవరి మనసులో అనుమానం ఉన్నా మీ మనసులో ఉండదని నాకు తెలుసు. ఈ స్వార్థ కలుషిత సమాజంలో నేను ఇమ్మడలేను, చనిపోను. అంత పిరికిదాన్ని కాను. నా సేవలు ఎక్కడ అవసరమో, ఎక్కడైతే స్వార్థ త్యాగానికి ప్రతిఫలంగా దూషణ నిందలు వినిపించవో అక్కడికి పోతున్నాను. రెడ్ క్రాస్ సంస్థలో చేరి ఆర్తుల పీడితుల సేవకు అంకితమై జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. నా కోసం వెతకొద్దు, బాధపడొద్దు. అక్క ఆరోగ్యం జాగ్రత్త. ఉషకు ఆశీస్సులు. మీ నుండి తండ్రి ప్రేమ పొందిన ఇందిర. ఉదయ్ గుడ్ బై. నా నిష్క్రమణకు మీరెవ్వరూ బాధ్యులుగా ఊహించుకుని బాధపడద్దు. మనం మహానుభావులం కాదు, మహర్షులము కాదు. రాగద్వేషాలకు అంకితమై మనుగడకే వచ్చిన మట్టి బొమ్మలం, మామూలు మనుషులం. అంతే. మీ స్థానంలో నేనున్నా ఆ విధంగానే ప్రవర్తించేదాన్నేమో. నేనెవ్వరికీ అవసరం లేదు, నాకెవరూ లేరు, అందుకనే పోతున్నాను. ఇందిర. లేదెందు, నువ్వు నాకు కావాలి, వస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తెచ్చుకుంటాను. నువ్వు లేనిదే నేను తిరిగి రాను. శపథం పట్టి వెళ్ళిపోయాడు ఉదయ్. అక్క, అంతా నా దురదృష్టం. ఎంత ప్రేమించావో అంతా అసహించుకున్నావు నన్ను. చిట్టెమ్మ నిర్మలను నీ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఆమె నోటి నుండే స్వయంగా విన్నాను. అందుకే ఉషను బావను అలా కంటికి రెప్పలా కాచేదాన్ని. నేను తన దారికి అడ్డు అని గ్రహించిన ఆవిడ నాపై నీలో విషబీజాలు నాటింది. బావతో నేను ఏ అరమరికలు లేకుండా మాట్లాడిన మాట నిజమే. అయితే నేను యువతినని మర్చిపోయాను. నాకు తండ్రి అన్న ఉంటే బావలాగే ప్రేమగా అమ్మా ఇందు అని పిలిచేవారేమో అనిపించేది. పోనీ, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలా ఒక మూల గదిలో ఉండకు. నలుగురిలోకి కలవటానికి ప్రయత్నించు, త్వరగా కోలుకుంటావు. నీకోసం వీల్ చైర్ కొనాలని ప్రయత్నిస్తే సిద్ధంగా దొరకలేదు. కొద్ది రోజుల్లో రావచ్చు. దాని ఉపయోగంతో కాస్త ఇల్లంతా తిరిగి చూసుకుంటూ ఉండు. ఇందిర. ఇందిర డబ్బు తీసుకున్న కారణం ఇదా? ఎంత నీచంగా ఆలోచించింది తాను. ఉషోదయ వేళ పూల మొక్కల నడుమ తిరిగాడే వేళ ప్రతి పువ్వులో ఇందిర ముఖం కనిపిస్తుంది బలరాంకి. ఆమె చిహ్లోక్తులు చెవుల్లో గింగురుమంటాయి. గుడ్ ఈవినింగ్ డాడీ అంటున్న ఉష ముఖంలోనూ ఇందిరే కనిపిస్తుంది అతడికి. ఉదయ్ నుండి ఏమైనా ఉత్తరం వచ్చిందా అని అడిగే భార్యకు ఒకటే సమాధానం చెప్తాడు రోజు. ఉత్తరం ఎందుకు? ప్రతి ఉషస్సున వచ్చి ఇందిర నాతో కబుర్లు చెప్తోంది. ఇందిర వెంట ఎప్పుడూ ఉదయ్ ఉంటాడు. ఉషస్సు నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.